రేపు జరగగానే అందరూ ఏమనుకుంటారు, కొవ్వొత్తులు పట్టుకొని బయటకు వచ్చేసి వాడిని చంపేయండి అనే కోరుకుంటారు తప్ప అసలు వాడు ఎందుకు రేప్ చేశాడని దాన్ని ప్రశ్నించడానికి ఎవడూ రాడు. జరిగింది ఎవరికైనా కావచ్చు, కాకపోతే వాళ్ళకి శిక్ష పడడం అనేది గ్యారంటీగా ఉంటుందండి. కాకపోతే అప్పుడు ఆలోచిస్తారు కదా, కటకటాల్లో ఉండి లోపల చేయడం ఈజీ, ఆ పడిన తర్వాత శిక్ష ఉంటుంది కదా, దాన్ని అనుభవించడం చాలా కష్టం. చట్టం అందరికీ ఒకటే శిక్ష పడుతుంది, మర్డర్ చేసిన వాడికి మర్డర్ శిక్షే పడుతుంది. ఓకేనా? సో ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా. చాలామంది అడ్వకేట్ ఫీల్డ్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చూస్తూ ఏంటంటే ఎక్కువ దోచేస్తున్నారండి. నేను ఒక అడ్వకేట్ అవ్వాలి, నేను ఒక సోషల్ సర్వీస్ చేయాలి అంటే, నేను కొంతమందికి నా వల్ల ఉపయోగపడతాను అనే ఇంటెన్షన్ ఉంటే చదవండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఎంత హ్యాపీగా ఉంటుందో అన్ని బాధలు కూడా ఉంటాయండి. ఆ పిల్లోడు ఐఫోన్ అడిగాడని చెప్పి ఇంత చిల్లర పోజ్ చేసుకొచ్చి ఐఫోన్ కూడా ఇచ్చిందాన్ని ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది వీడియో. ఈ స్థాయిలో మీ ముందే కూర్చున్నాం అంటే నేను చాలా కష్టపడే, మీరెవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, ఇట్లా దాకా నన్ను ఇక్కడ దాకా రప్పించడానికి కారణం నా కష్టమే కదా. ఇష్టపడుతూ కష్టపడ్డా, అంతే. కష్టాన్ని ఇష్టపడ్డా ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతున్నా, రేపు పొద్దున్న ఇదే కష్టాన్ని ముజాన్ని వేసుకుని తిరగను కదా నేను. అలాగా మీ దగ్గరికి ఈరోజు షిఫ్ట్ డ్రార్లో వస్తే రేపు పొద్దున్న బెంచ్ డ్రార్లో రావాలి. ఇది గోల్, ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సింది ఏంటి, ఈరోజు షిఫ్ట్లో వచ్చా రేపు బెంచ్లో రావాలి. హలో, నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. బయట జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ని హ్యాండిల్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు మన అడ్వకేట్స్. కొన్ని ఇన్సిడెంట్స్ గురించైనా మాట్లాడాలనే ఉద్దేశంతో హైకోర్టులో వర్క్ చేస్తున్న ఇద్దరు అడ్వకేట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నారు మిస్టర్ అరుణ్ నోయల్ అడ్వకేట్ అండ్ మిస్టర్ సత్య ఇనుకొండ అడ్వకేట్. నమస్తే సార్, వెల్కమ్ టు రియాలిటీ మైక్. మంచి టైం ఇచ్చి మాతో పాటు మా ఇన్విటేషన్ మన్నించి మాతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఓకే సార్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. అసలు ఎక్కడన్నా సరే రేప్ జరిగితే మీ లా ప్రకారం శిక్ష ఉందా? అయ్యో అలా అంటారేంటి, అసలు శిక్ష లేకపోవడం ఏంటి, ఉన్నాయి కదా. రీసెంట్గా కూడా ప్రతి రేప్ ఇన్సిడెంట్లో కూడా శిక్ష అన్నది పడకుండా అయితే లేదు ఇప్పుడు వరకు. అయినా అలా ఎందుకన్నారు మీరు? అంటే శిక్ష పడితే ఎవడైనా తప్పు చేయడం మానేస్తారు కదా, రేపు వెనకాల రేపు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అసలు దానికంటూ సరిగ్గా ఏదన్నా శిక్ష ఉందా అనేసి నా ఉద్దేశం. శిక్ష యాక్చువల్గా రేప్ వచ్చేసరికి యాజ్ పర్ గతంలో ఐపీసీ అండి 376, ఇప్పుడు వచ్చేసరికి బిఎన్ఎస్ అండి. రీసెంట్గా చూస్తే జరిగిన ప్రతి రేప్ కేసులో కూడా శిక్ష పడకపోవడం అన్నది లేదు. మీరు నిర్భయ కేసులో ఎన్కౌంటర్ నుంచి ప్రతి దానికి కూడా, దిశ కేసు నుంచి ప్రతి దానికి శిక్ష అన్నది పడకుండా అయితే లేదు ప్రతి దానికి. అయినా ఎందుకు అలా అడిగారు మీరు? ఎన్ని రేప్ కేసులు ఆగిపోయినాయి, ఎన్ని మంది రేప్ ఏదైన వాళ్ళు అయ్యో నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు బయట మీద నుంచి పడిపోయాడంటే పడిపోయావా అని చెప్పి కన్సెంట్ అని చూపిస్తాం. అదే ఒక రేప్ జరిగిందంటే అమ్మాయిని మనం ఎలా చూస్తాం, అయ్యో దానికి ఇదైపోయిందా అదైపోయిందా అన్నట్టుగా చూస్తాం. ముందు మన మైండ్ మారాలి. ఫస్ట్ ఒక రేప్ జరిగిన అమ్మాయి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితి లేదు. ముందు మనం దానికి బాధపడాలి తప్ప శిక్ష ఉందా శిక్ష లేదు దీనికి కాదు. తర్వాత ఏమైందంటే పిల్లలు స్టార్టింగ్ నుంచి కూడా మన పిల్లల్ని ఇప్పుడు జనరేషన్ కూడా ఒక సెక్స్ అనేదాన్ని మనం ఫ్రీ చేసుకోవాలి. అంటే ఫ్రీ అంటే మరీ వదిలేసి చేసుకుంటారు అన్నట్టు కాకుండా మినిమం నాలెడ్జ్. ఇప్పుడు ఈ సెక్స్ అనేది కూడా ఫీలింగ్, ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఇప్పుడు మనం రాట్లేస్తే అన్నం ఎలా తింటామో అది కూడా ఒక కోరిక లాంటిదే కదా. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే బయట చాలామంది వీళ్ళు ఉంటారు, సెక్స్ వర్కర్స్ ఉంటారు. పోనీ వీళ్ళు ఏదో సెక్స్ వర్క్ చేసుకుంటుంటే ఇప్పుడు ఎవరొట్లు నాలాంటి వాడికి ఏదో ఫీలింగ్ వచ్చి నేను వెళ్తే ఈ మీడియా కానీ వాళ్ళు కెమెరా వేసుకుని ఇక్కడ దొరికారు అక్కడ దొరికారు అని చెప్పి ఎవరికి వాళ్ళు రెడ్ పట్టేసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ రేప్ ఎందుకు జరుగుతుందని ఆలోచించండి. రేప్ ఇప్పుడు దొంగతనం ఎందుకు జరుగుతుంది చెప్పగలరా మీరేమన్నా? అవసరాన్ని బట్టి. ఆకలేనా? ఇప్పుడు దొంగతనం ఎందుకు చేస్తాడు? ఆకలేసి చేస్తాడు. అంటే నాకు తినాలనిపించింది, నాకు తినడానికి లేదు, ఇప్పుడు ఉద్యోగం చేసుకుందంటే ఉద్యోగం లేదు, అప్పుడు ఏం చేస్తాడు, చూస్తాడు, ఆటలతో పస్తులు ఉంటాడు, పొడుపుంటాడు, లేడుస్తాడు, దొరకదు. ఒకవేళ అది తినకపోతే చచ్చిపోతాడు కాబట్టి దొంగతనం చేస్తాడు. ఇలా రేపులు చేసిన వాళ్ళు సగం మంది కోరిక తీర చేసేవాళ్ళు సగం మంది ఉంటారు, సగం మంది మద్యం మత్తులో చేసేవాళ్ళు సగం మంది ఉంటారు, సగం మంది వేరే వేరే కోరికలతో చేసేవాళ్ళు ఉంటారు. మోస్ట్లీ నేను సగమైన తగ్గాలంటే ఫస్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక రేపిస్ట్ ఎవరైనా ఒక రేప్ చేసిన వ్యక్తిని కూర్చోబెట్టి ఒక 10 మందిని ఉంటారు కదా, చేసిన ప్రతి మందిని
ఏమైంది, ఎందుకు చేసావు ఉంటారు కదా, సైకాలజీ డాక్టర్స్ ఉంటారు కదా, కూర్చోబెట్టి ఇతను మెంటల్ కండిషన్ ఏంటి, అసలు ఇతను రేపు ఎందుకు చేశాడు అని చెప్పి మనం తెలుసుకోగలిగితే మనం దాని నుంచి ఎందుకు జరుగుతుందని మనకు ఐడియా వస్తుంది. ఇంకా అవన్నీ చేయకుండా మీరు అన్నట్టుగానే సెట్ చేసేసి చేసేసాడు చంపేయండి, లేదంటే ఇదైంది చేయండి అంటే ఎంతవరకు కరెక్ట్ అది? రేపు జరగగానే అందరూ ఏమనుకుంటారు, కొవ్వొత్తులు పట్టుకొని బయటకు వచ్చేసి వాడిని చంపేయండి అనే కోరుకుంటారు తప్ప అసలు వాడు ఎందుకు రేప్ చేశాడని దాన్ని ప్రశ్నించడానికి ఎవడు రాడు. ఈరోజు కొవ్వొత్తు తిరుగుతాడు, రేపు మళ్ళీ వాడు కనిపించడు. అంటే రేపు జరిగితేనే చంపేయాలనేది కరెక్ట్ అయితే కాదు. అంటే అలా అని వాడిని శిక్ష లేదా అంటే శిక్ష 100% ఉంటుంది. శిక్ష లేకుండా ఎవ్వడికి ఉండదు. తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష పడుతుంది. కానీ మనం దానికోసం వెయిట్ చేయాలి. సెట్ చేసేయడం అంటే పాయింట్ కాదు, ఇక్కడ ఆపాలి, దేన్నన్నా ఆపగలాలి. ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాలంటే మన రీసెంట్గా కరోనా వచ్చినప్పుడు మీరు ఏం చేశారు, లాక్డౌన్ పెట్టేసి లాక్డౌన్ ఉండిపోండిరా బయట ఒక వ్యాధి ఉంది అని చెప్పి మీరు అలా ఆపేశారా? లేదు కదా. దానికి ఎంతోమంది పెద్దవాళ్ళు కలిసి దానికి ఒక మెడిసిన్ తయారు చేసి బయటికి రండి మీకు ఒక మెడిసిన్ ఉంది అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు కదా. అలాగే ఒక రేపుకి కూడా మీరు అంటే చూసుకుంటే మన గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సెట్స్ కూడా లీగల్ అయ్యింది, సెక్స్ వర్కర్స్ కూడా లీగల్ అయ్యింది. బట్ ఏంటంటే ఒక దీన్ని ఇంకా బూత్గా చూడడం అన్నది ఇంకా ఉంది కొన్ని చోట్ల. అది కూడా మానేసి ఒక రేప్ జరిగిన అమ్మాయిని కూడా మనం దగ్గర పిలిచి కన్సెంట్ చేసేలా ఉంటే చాలా ఒకవేళ అలా పరిస్థితి అలా అయినా సరే అమ్మాయి ధైర్యంగా బయటకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేకుండా ముందు మనం మారాలంట. ఎన్ని శిక్షలు ఉన్నా బోల్డ్ ఉంటాయి శిక్షలు, అన్నీ వేసుకుంటా పోతే జనాలు పోవడం తప్ప బుద్ధి పోదు. ముందు మన మైండ్ మారితే కానీ ఇలాంటి రేపులు జరగడం అనేది మానదు. మీరు మాట్లాడిన టాపిక్లో రేపు ఎవడైతే చేశాడో వాడిని కూర్చోబెట్టి మాట్లాడాలనేది మీ ఉద్దేశం. ఎస్, వాడిని మాట్లాడే ఆ టైంలో ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది కదా, దాని గురించి మీరేమంటారు? అన్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు మాట్లాడమంటున్నావు అంతేకాని వదిలేమంటలేదు కదా. అదే చెప్తున్నా నీకు. ఇప్పుడు కరోనా ఎందుకు వచ్చిందని చెప్పి నరేంద్ర మోడీని అడిగితే ఆయన ఏం చెప్తారు, వచ్చేసింది అది మన చేతి దాటిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి కూడా ఈ అమ్మాయి రేపు అయిపోయింది. నువ్వు ఆ ఇన్సిడెంట్ నువ్వు మళ్ళీ తీసుకురాలో. వేరే అమ్మాయి జరగకుండా ఉండాలంటే మనం ఒక్కసారి అదొక సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పను, ఒకసారి తెలుసుకుంటే అసలు ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు బయట ఉన్నారని చెప్పి మనకు అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎంతసేపు అబ్బాయిలతో తప్పు అని కూడా నేను అన్ను, రేప్ చేయాలని ఆలోచన కూడా రావడానికి కారణం ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ అనేది చాలా ఎక్కువ వచ్చింది మన ఇండియాలోకి. మీరు చూసుకుంటే బెంగళూరు లాంటి హైదరాబాద్ లాంటి సిటీస్లో మనం చూస్తుంటుంటే అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోతే ఇప్పుడు ఏంటంటే నేను వాళ్ళ డ్రెస్ నేను తప్పు పట్టట్లేదు స్వామి, చెప్పొచ్చేది ఏంటంటే కొంతమందికి ఇప్పుడు బిర్యానీ వాసన చూస్తే తినాలనిపిస్తుందా లేదా, అలా కోరికను పెంచేసేసరికి కంట్రోల్ చేసిన మాడోడు కంట్రోల్ అవుతున్నాడు, కంట్రోల్ చేయలేనోడు ఏం చేసుకుంటున్నాడు. అర్థమైందా నీకు? అలాగా అబ్బాయిలది ఎంత ఉందో అమ్మాయిలది అంతే ఉంది, మనం అది ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు ఒక్కడిదే నిందనడం కూడా తప్పు. నువ్వు ఇప్పుడు చూసుకుంటే ఎంతోమందిని చూసుకుంటే, నేను సపోజ్ రిలేషన్ గురించి మాట్లాడట్లేదు, మన జరిగిన రేపుల్లో చూసుకుంటే ముస్లిం సోదరులకి ఎవరికైనా రేప్ జరిగినట్టు మనం ఎప్పుడన్నా విన్నారా? బహుశా ఎక్కడ లేదు న్యూస్ ఛానల్లో. మీరు అదే అంటారా, మీరేం లేదు బయట మీరు కూడా ఏమంటే మీరేమైనా విన్నారా? ఏం లేదు. ఇలా జరిగినప్పుడు ఎందుకు అంటే 90% జరగలేదు అనుకోవచ్చు కదా, నేను వెళ్ళలేదు, 10% మట్టితే జరిగి ఉండొచ్చు. అయితే ఎందుకు ఎస్ వాళ్ళ కళ్ళు ఒకటే కనపడతాయి, మిగిలిన వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళు వేసుకునే వాళ్ళ బాడీ కానీ ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపిస్తారు, ఎవరు పడితే వాళ్ళు చూపించట్లేదు. ఇలా ఏంటంటే దానివల్ల ఏంటంటే వాళ్ళు అరే ఎలా ఉంటారు ఆ డ్రెస్సులో అనుకుంటే మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళ ముస్లిం కల్చర్ అన్నది ఏంటంటే ప్రయారిటీ దేనికి ఇచ్చింది, ఉమెన్ సేఫ్టీకి ఇచ్చింది. వాళ్ళ అందచందాలు కాదు, వాళ్ళ అందచందాలు ఎవరు చూపిస్తావు నువ్వు, వాళ్ళ కట్టుకున్న వాళ్ళకి ఇంటి వాళ్ళు అందరికీ కూడా ఉంటాయి. అందుకని ఏంటంటే సగం డ్రెస్ సెన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు అయ్యే అవకాశాలు అనేది చాలా ఉంది. మన లేడీస్ కొద్దిగా అది అర్థం చేసుకుని, ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా, నువ్వు చూస్తావు చెల్లిలా చూడొచ్చు, వేరేలా చూడొచ్చు. కంటికి నేను అదే చెప్తున్నా, బిర్యానీని తినాలనుకుంటే నీకు వాసన చూస్తే తినాలనిపించవచ్చు, ఒక్కోసారి పక్కనోడు తింటుంటే తినాలనిపించవచ్చు. ఒక్కొక్కరు ఒక ఫీలింగ్, మనం దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకుంటావు, ఆ కంట్రోల్ నీకుంది, నాకు లేదు, నేనేం చేస్తాను, నాకు కావాలి అడుగుతాను. పోనీ అడిగినా సరే మీరేమంటారు దానికి, పోనీ ఎవరో పోనీ ఏదో ఇంటెన్షన్గా
లస్ట్ అనుకోండి, లవ్ అనుకోండి, వాట్ ఎవర్, వెళ్ళి నా సపోజ్ ఏదో ఒకటి బాగున్నావు అని ఏదో అంటే, అరే ఇలా నన్ను ఎలా అంటావా అని చెప్పి ఏదైతే మాల్లో అంటే మాల్లో, రోడ్డు మీద అంటే మాల్లో కాలర్ పట్టుకుని కొట్టేసి, ఈ సోషల్ మీడియా వచ్చే కెమెరాలు పెట్టేసి పెద్ద ఏదో డిబేట్ మనోడిని ఏదో నేరస్తుడి కింద టెర్రరిస్ట్ అని చూసేస్తుంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు. అలా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అందరి మైండ్స్ మారాలి, అమ్మాయిల మైండ్స్ మారాలి, అబ్బాయిల మైండ్స్ మారాలి, సొసైటీ మైండ్స్ కూడా మారాలి. వీళ్ళన్నీ మారితే కానీ ఈ రేప్ అన్న పదానికి ఆపడం అన్నది జరగదు. ఫస్ట్ మైండ్స్ అని మారాలి. సరే, మీరు మాట్లాడిన దానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. అసలు రేప్ చేసిన దానికి చట్టం ఏం చెప్తుందో ఒకసారి మీరు మాతో చెప్పండి. యాక్చువల్గా యాజ్ పర్ ఐపీసీలో 376 గతంలో అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొత్త బిల్స్ వచ్చేట బిఎన్ఎస్ కింద కన్వర్ట్ అయింది. బిఎన్ఎస్లో సెక్షన్ 64 వచ్చేసరికి రేప్కి పనిష్మెంట్, 63 వచ్చేసరికి రేప్ డెఫినేషన్. అసలు రేప్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రేప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలామంది అనుకుంటారు చేస్తేనే రేపా అంటే కాదు. సపోజ్ మనం ఎలా అన్నా సరే మనం ఒక అమ్మాయిని మనం ఒక మేల్ పీనిస్ ఎంటర్ చేస్తేనే రేప్ అంటే సెక్షన్ ఏం చెప్తుందంటే డెఫినేషన్లో ఇందులో ఏంటంటే నాట్ లెస్ దెన్ 10 years, అంటే 10 ఏళ్ళు తక్కువ కాకుండా శిక్ష పడే అవకాశం ఉంది. 20 ఏళ్ళు పడవచ్చు, లైఫ్ పడవచ్చు, డిపెండ్స్ ఆన్ సినారీ. అక్కడ జరిగిన రేప్ బట్టి వాళ్ళకి శిక్ష అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఫైన్ కూడా కట్టించుకుంటారు. అడ్మిటెడ్ డౌట్ రావచ్చు, ఫైన్ అంటున్నారు, ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నాం, ఇప్పుడు కోర్టు కట్టించుకుంటుందా అంటే ఈ అమౌంట్ కోర్టు తీసుకోదు. ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. అంటే రేప్ అయ్యి చనిపోతే ఒకలా ఉంటుంది, రేప్ అయిన తర్వాత హాస్పిటల్లో ఉంటే ఒకలా ఉంటుంది. దీన్ని బట్టి ఈ క్రైమ్ చేసిన వాళ్ళకి శిక్ష చేయడం అనేది జరుగుతుంది. ఫైన్ కూడా కట్టించుకుంటారు. హాస్పిటల్ ఎక్స్పెన్స్ మొత్తం ఇప్పుడు అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఇంజరీస్ అవుతాయి, ఇవన్నీ కూడా ఎవరైతే రేప్ చేశాడో వాడితో కట్టిస్తారు. మొత్తం అమ్మాయికి అన్నీ ఫ్రీ, మెడిసిన్ దగ్గర అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఆ అమౌంట్ అనేది రేప్ చేసిన వాళ్ళతో వసూలు చేయించుకుంటాం. రీసెంట్గా సూర్యాపేటలో జరిగిన ఒక కేసు ఇన్సిడెంట్ నేను విన్నాను. ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. అసలు ఆ కేసు ఏంటో ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నేను రీసెంట్గానే 2 days బ్యాక్ చూసానండి. అది కూడా అవును, సూర్యాపేటలో ఏదో తను వేరే అమ్మాయిని అరెస్ట్ చేసుకోవడం, సో తన ఎస్సీ వర్గానికి సంబంధించిన సంబంధించిన అబ్బాయి అని వాళ్ళ మధ్యలో ఏదో చిన్న చిన్న కలహాలు ఉన్నాయంట ఫస్ట్ నుంచి. సో దాన్ని బట్టి అబ్బాయిని ప్లాన్ చేయడం, బయటికి తీసుకెళ్ళడం, ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఒక 2-3 మొత్తానికి ఒక 6 ఎంతమంది ఉన్నారు ఇందులో. ట్విస్ట్ ఏంటంటే అందులో ఒక 70 ఏళ్ళ వృద్ధురాలు కూడా ఉంది అందులో. అది చాలా ఆశ్చర్యకరమైంది. నేను మొన్నే విన్న తర్వాత చూస్తే అందులో షాకింగ్ విషయం ఏంటంటే ఏదైతే ఈ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ పిలవడం, ఎక్కడికో బయటికి తీసుకెళ్ళడం, ఏదో తాగుదామని చెప్పి వెళ్ళిన తర్వాత అబ్బాయి తాగుతున్నప్పుడు ఒక 6 ఎంతమందో ప్లాన్ చేసి ఈ అమ్మాయి ఎవరైతే ఈ అబ్బాయి చేసుకున్న అమ్మాయి ఉన్నాడో వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్న, ఇంకా బయట వాళ్ళ 2 ఫ్రెండ్స్ ఎవరు సహాయం తీసుకొని తనని కొట్టి చంపడం జరిగిందంట. అయితే చంపిన తర్వాత ఏం చేశారంటే ఎవరైతే ఈ వృద్ధురాలు ఉందో ఆమె దగ్గరికి తీసుకెళ్లారంట. ఆయన్ని తీసుకెళ్ళి చూపిస్తే ఆమె ఎంత సంతోషపడ్డదంట. ఎంత పైచాచకం అండి ఇది. అంటే ఒక వ్యక్తిని చంపడం కూడా అంత ఆనందంలో ఉందంటే వాళ్ళు ఎంత క్రుయాలిటీగా ఉన్నారనేది నేను చూసి షాకింగ్ అయ్యాను. ఫస్ట్ ఆమెను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినట్టున్నారు, కస్టడీలో ఉన్నారు ఆమె కూడా. సో ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అంటే ఒక ఈ వెనకబడిన వాళ్ళని ఇలాగా చేస్తున్నారు అనే పాయింటే కాకుండా ఒక మనిషిని చంపడం అనేది ఇది చాలా కులం తీసుకురాకూడదు మన మధ్యలో. అంటే ఎస్సీ కులానికి చెందినవాడు కాబట్టి హత్య జరిగిందా అంటే వేరే కులం ఉంటే హత్య జరగకపోతున్నా అంటే కాదు. బహుశా అక్కడ ఎస్సీ అని హత్య అయితే కాదు, అలాంటి మొత్తం మిగిలిన వాళ్ళందరూ కూడా హత్యలు జరుగుతూ ఉండాలి కదా. ఇంటెన్షన్, ఇప్పుడు వాళ్ళ సిస్టర్ని లవ్ చేశాడు, చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ కుటుంబానికి నచ్చలేదు అతన్ని చేసుకోవడం, అతను క్యాస్ట్ వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, అతని పరిస్థితి నచ్చకపోయి ఉండొచ్చు, అతను అందచందాలు లేకపోతే అతను అలవాట్లు నచ్చకపోయి ఉండొచ్చు,
ఏదైనా నచ్చపోయి ఉండొచ్చు. కానీ ఏంటంటే మనం దీన్ని క్యాస్ట్ కోసం చంపారన్నది అయితే మనం అది తప్పు విషయం. ఎందుకంటే ఎవరి ఇంటెన్షన్ వాళ్ళది అవ్వచ్చు, క్యాస్ట్ పర్సన్ కూడా అవ్వచ్చు, అతను అందచందాలు అలవాట్లు. ఇప్పుడు మీ చిల్లు ఉంది, ఇతను కేరళ ఎస్సీ అనుకోండి, మంచివాడే అయితే ఇచ్చి చేయరా ప్రేమించడం చేస్తాం. అదే ఇతను ఓసీ అనుకోండి పోనీ, అంటే ఇప్పుడు మన కులం నుంచి వచ్చినట్టు చెప్తాను, ఓసీ అనుకోండి, ఇతను లేని అలవాట్లు అంటూ లేవు, చేస్తారా? చేయరు. అలా వాళ్ళకి ఏదో ఉంది. కానీ ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవాల్సిన విషయాల్ని నేను ఏమంటారు ఈరోజు పోయి హత్యలు దాడిని వెళ్ళిపోతుంది. ఈగోస్కి పోతున్నారండి, అందరూ కూడా ఈగోస్కి పోయి ఏంటంటే ఒక చంపాలి అని ఒక నిర్ణయం చేసుకున్నారు. అంటే చంపడం అనేది చాలా ఏదంటారు పేగిడిచి తీసుకున్నారు అనమాట దాన్ని. అంటే ఒక మనిషిని ఇంతకుముందు ఏమనుకున్నారు అంటే తిట్టుకునేవారు, లేకపోతే కొట్లాడుకునేవారు, ఇంతకుముందు వేరు. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే ఆ మనిషి నచ్చకపోతే చంపేయాలనే ఆలోచన ఒకటే వస్తుంది తప్ప వాళ్ళలో ఒక ఇది రావట్లేదు. ఒక మనిషిని చంపుతున్నామే అని ఒక ఆలోచన అనేది రావట్లేదు. అది చాలా బాధాకరమైన విషయం అండి చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు చాలా ఇప్పుడు తన మీద డిపెండ్ అయ్యి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, రైటే, ఇప్పుడు చంపేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటారు? ఇప్పుడు అమ్మాయిని మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా పెళ్ళైన అమ్మాయి అనే అంటారు తప్ప ఈ అమ్మాయి పెళ్ళి అవ్వలేదని చెప్పి ఎవరైనా చేసుకునేవాడు రాడు కదా, సెకండ్ మ్యారేజ్ అనుకుంటారు కదా. అంటే అలా నిందించుకోవడం వీళ్ళ అమ్మాయి ఆనందపడుతున్నారు తప్ప సర్లే ఎవరైతే ఏముంది హ్యాపీగా ఉందనే ఆలోచనలు అయితే ఎవరు లేరు. సో దాని విషయాన్ని అయితే మరి మనం ఖండించాలి తప్పకుండా. ఇది తప్పకుండా అండి, ఎందుకంటే జరిగింది ఎవరికైనా కావచ్చు, కాకపోతే వాళ్ళకి శిక్ష పడడం అనేది గ్యారంటీగా ఉంటుందండి. కాకపోతే అప్పుడు ఆలోచిస్తారు కదా, కటకటాల్లో ఉండి లోపల చేయడం ఈజీ, ఆ పడిన తర్వాత శిక్ష ఉంటుంది కదా, దాన్ని అనుభవించడం చాలా కష్టం ఉంటుంది. సో అది దానికోసం అయితే ఒకసారి ఆలోచించాల్సిన విషయానండి. మీ ఒపీనియన్ అంగీకరిస్తాను, కానీ అది కేవలం క్యాస్ట్ పరంగా కాకుండా వేరే విధంగా హత్య జరిగితే ఓకే. అదే హత్య క్యాస్ట్ పరంగానే జరిగితే దానికి ఎట్లాంటి లాస్ ఉన్నాయి? అది చెప్పాలంటే ఇప్పుడు ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళకి చేస్తేనే ఈ శిక్ష, లేకపోతే వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తే ఈ శిక్ష అనేది ఇక్కడ టాపిక్ కాదండి. చట్టం అందరికీ ఒకటే శిక్ష పడుతుంది. మర్డర్ చేసిన వాడికి మర్డర్ శిక్షే పడుతుంది, ఓకేనా? సో ఏంటంటే చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా, ఓకే. సో దాన్ని బట్టి ఆలోచిస్తే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాలి. అది మర్డరే కావచ్చు, లేకపోతే దొంగతనమే కావచ్చు, అది రేప్ కేసే కావచ్చు, ఎవడు ఏ తప్పు చేస్తే దానికి శిక్ష కన్ఫామ్గా పడుతుంది. మీరు ఇన్ని టాపిక్స్ మాట్లాడిన తర్వాత నాకు ఎందుకు లా చదవలేదని చెప్పేసి బాధేస్తుంది. కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు చాలామంది లా చదవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అసలు వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా బాగుంటుందండి. యాక్చువల్ లా అనేసరికి వచ్చేసరికి ఏంటంటే గతంలో మేము చదివేటప్పుడు టు బి ఫ్యాన్గా చెప్పాలంటే మేము చదివేటప్పుడు మా వయసు వాళ్ళు ఎక్కడ లేరు. ఎల్డర్ జనరేషన్ వాళ్ళు వేరే పనుల కోసం లా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే చాలా యంగ్ జనరేషన్ అన్నది లాలో రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎవరికైనా లా చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ ఇది 2 విధాలుగా వెళ్ళొచ్చండి. ఇంటర్ ద్వారా వెళ్ళొచ్చు, డిగ్రీ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఇంటర్ చదువుకుంటుంటే 5 years లా ఉంటుంది. డిగ్రీ బేస్ మీద వెళ్ళాలనుకుంటే 3 years లా ఉంటుంది. అంటే ఇంటర్ ద్వారా 5 సంవత్సరాలు, డిగ్రీ ద్వారా 3 years పడుతుంది. నీట్గా మన దీనికి సంబంధించిన లా సెట్స్ ఉంటాయండి. గవర్నమెంట్ నుంచి కూడా ఫీజు రివర్స్మెంట్స్ వచ్చి ఉంటాయి, రీఎంబర్స్మెంట్స్ వస్తాయి. తర్వాత వాళ్ళు అంటే లా చదవడం అనేది ఒక ఫ్యాషన్గా పెట్టుకుంటేనే చదవండి. అంటే మేము చెప్పేది ఏంటంటే ఇది ఉపయోగపడే డిగ్రీ కదా. కొందరు ఏం చేస్తారంటే ఆకతాయితనంగా ఏదో డిగ్రీ ఉండాలి ఎల్ఎల్బి అనే ఒక అది కాకుండా మీరు నిజంగా అడ్వకేట్ చదివితే గనక మీరు ఒక ప్యాషన్ పెట్టుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ఒక అడ్వకేట్ అవ్వాలి, నేను ఒక సోషల్ సర్వీస్ చేయాలి, అంటే నేను కొంతమందికి నా వల్ల ఉపయోగపడతాను అనే ఇంటెన్షన్ ఉంటే చదవండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రొఫెషన్లో ఎంత హ్యాపీగా ఉంటుందో అన్ని బాధలు కూడా ఉంటాయండి. యాజ్ ఏ అడ్వకేట్గా మేము చెప్తున్నాం, చాలా తెలుసుకుంటారండి. ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ వచ్చిన తర్వాత చాలా తెలుసుకుంటాం. జనాలంటే ఏంటి, అసలు బయట సొసైటీ ఎలా ఉంది, అసలు ఏంటి. కోర్టుకి వెళ్తే పొద్దున్న సరదాగా కోర్టుకి వెళ్ళండి, ఎంతమంది బాధ్యతలు ఉంటారో, ఎన్ని రకాల కేసులు ఉంటాయో. పోలీస్ స్టేషన్కి వెళ్తే రోజు మీకు అర్థమైపోద్ది. అలాంటిది ఇదే ప్రొఫెషన్లో మేము డైలీ తిరుగుతూ ఉండడం వల్ల
ఎన్నో నేర్చుకుంటాం, దానివల్ల మేము చాలా మాకు ఉపయోగపడుతుంది, దానివల్ల కొంచెం మాకు నష్టం కూడా ఉంటుంది. ఫీల్ అయితే చాలా బాగుంటుంది, అడ్వకేట్ ఫీల్. కానీ ఒక అచీవ్మెంట్తో వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది. నలుగురు సేవ చేయొచ్చు, సంపాదించుకోవచ్చు, అది వేరే విషయం. సేవ చేసుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ ఏంటంటే కైండ్లీ ఆ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది అడ్వకేట్ ఫీల్డ్లో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను చూస్తూ ఏంటంటే ఎక్కువ దోచేస్తున్నారండి క్లయింట్స్ దగ్గర. అవును. ఇప్పుడు పేదవాడు వచ్చి నాకు ఇప్పుడు లేనివాడు వచ్చి సార్ నాకు ఇలా జరిగిందంటే మొత్తం ఇంకా వాళ్ళని ఇచ్చేయడం జరుగుతుంది. సో ఏంటంటే నేను మిగిలిన అడ్వకేట్స్కి అందరూ రాదండి, కొంతమంది వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్లయింట్స్ని చూసి తీసుకోండి ఫీజు ఏదైనా సరే. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు 1000 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 10,000 ఇచ్చేవాళ్ళు ఉంటారు. అదే కేసుకి ₹1,00,000 పే చేసే కెపాసిటీ వాళ్ళు కూడా ఉంటారు. నాకు ఆ క్లయింట్ 1,00,000 ఇస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు డైలీ కూలీకి వెళ్ళేవాళ్ళని ₹1,00,000 ఇస్తేనే కేసు చేస్తాను అని చెప్పి ఇలాంటి అడ్వకేట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు కొంచెం చూసి మీరు తీసుకుంటే బాగుంటుందని బెటర్. ఎందుకంటే ఒక్కళ్ళు చేసిన ఫీల్డ్ అందరికీ చెడ్డ పేరే కదా ఆ ఉద్దేశం. యంగ్ జనరేషన్కి చెప్పేది ఏంటంటే మెయిన్లీ ప్యాషన్తో రండి. మీరు అడ్వకేట్ కావడానికి ప్యాషన్తో దీని ద్వారా చాలా దారులు ఉన్నాయి. మీరు అడ్వకేట్ అవ్వాలనుకో ఒక లీగల్ అడ్వైజర్ అవ్వచ్చు, అనేక కంపెనీల్లో మీరు ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేయొచ్చు, సోషల్ సర్వీస్ చేయొచ్చు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ఇందులో జడ్జ్ అవ్వచ్చు, అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెషర్గా ఉన్న వాళ్ళు కూడా మీకు ఎలా అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్తో కూడా జడ్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన హైకోర్ట్స్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ నోటిఫికేషన్ వదులుతూ ఉంటుంది జూనియర్ సివిల్ జడ్జ్ సంబంధించి. చాలామంది మా ఫ్రెండ్స్లో కూడా ఎగ్జామ్స్ అనేది జడ్జ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే విత్ ఇన్ ఎన్గేజ్లో జడ్జ్ అంటే చాలా పెద్దది. కంపెనీకి లీగల్ అడ్వైజర్ కింద వెళ్ళొచ్చు మన అరేంజ్ చెప్పినట్టు, లేదంటే పీపీ కింద విత్ ఎక్స్పీరియన్స్తో గవర్నమెంట్ ఫీడర్ అంటారండి, ఫీడర్ అవ్వచ్చు. కొన్ని గవర్నమెంట్ కంపెనీస్ కూడా లీగల్ అడ్వైజర్ ఉండవచ్చు. మంచి శాలరీస్ ఉంటాయి, మంచి వేస్ ఉంటాయి. ఏంటంటే మనం ఎంత గొప్ప ఆలోచిస్తే అంత గొప్ప స్థాయిలోకి వెళ్తా ఉన్నట్టు ఆ ఉద్దేశంతో ఉండొచ్చు. మీరు మాట్లాడుతుంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇందాక కేసు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు కదా, ఈ కేసు హ్యాండిల్ చేసే క్రమంలో ఒక కేసుని టేక్ ఓవర్ చేసినప్పుడు ఏదైనా ఒకవైపే న్యాయం జరగాలి నా ఉద్దేశం. అట్లాంటిది రెండో సైడ్ కూడా మీరు టేక్ ఓవర్ చేస్తారు కదా, అట్లాంటప్పుడు ఒకవైపే న్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు రెండో వైపు టేక్ ఓవర్ ఎలా చేస్తారు? అదే అర్థమైంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తిలో ఒకళ్ళు తప్పు చేస్తే ఇంకొకళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కేసు తీసుకుంటారు. ఈ తప్పు చేసిన వాళ్ళు కూడా అడ్వకేట్ కేసు తీసుకుంటున్నారు ఎందుకు? అదేనా మీరు అడిగిన ప్రశ్న? చాలా మంచి ప్రశ్న అడిగారు. చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఇది వృత్తి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే న్యాయం చేయాలి. నా క్లయింట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం చేయాలి. అదేంటంటే వాళ్ళు తప్పు చేశారు కదా నేను తీసుకొని అనడం కూడా, అసలు తప్పు చేసావు అని ఎలా చెప్తావు, నువ్వు ఎలా జడ్జి చేస్తావు అంటున్నాను నేను. ఇప్పుడు నా దగ్గర క్లయింట్ వస్తాడు, నేను చేయలేదు అంటాడు, నాకు నిజం చెప్తాడని గ్యారెంటీ నీకేంటి? నేను చేయలేదు సార్, ఆ మర్డర్ నేను చేయలేదు, ఆ దొంగతనం నేను చేయలేదు, ఆ రేప్ నేను చేయలేదు. చేశానని ఒప్పుకుంటే శిక్ష నువ్వే వేసుకుంటావు కదా, నేను ఎందుకు మధ్యలో కేసు హ్యాండిల్ చేస్తాను? ఏంటంటే క్లయింట్స్ వచ్చి అన్ని నిజాలు చెప్పారండి అందరూ. నేను చేయలేదు సార్ అంటాడు, నేను తోసానండి పడిపోయాను అంటాడు. అప్పుడేంటి మనం ఏం చేస్తాం? తోస్తే పడిపోయిందండి అపాయింట్ అరుణ్ అపాయింట్ అనుకో, సార్ ఇది మర్డర్ అంటాడు. నేనేమంటాను, మర్డరే అవ్వచ్చండి కానీ నా క్లయింట్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు, తోసాడండి పడిపోయాడని నేను వాదిస్తున్నా. తర్వాత ఈ కేసు మొత్తం జరిగిన తర్వాత నాకు తెలిసేది ఏంటి, యాజ్ ఏ జడ్జి గారికి నాకు ఒకేసారి తెలుస్తుంది, అరే నిజంగా మర్డర్ చేశాడని చెప్పి నిజం చెప్పాడంటారు ఓకే. అలా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో క్లయింట్స్ నిజాలు చెప్పారండి. సార్ ఇలా తోసా పడిపోయాడు చచ్చిపోయాడు జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి, తోస్తే చనిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి. మనం అలా అనుకుని అంటే తప్పు చేశాడు ఎవరైనా తప్పు చేశాడు బట్ చంపాలని ఉద్దేశంతో చేయలేదు, ఇది కల్పబుల్ హోమ్సైడ్ అవుతుంది, అంటే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. మొన్న అల్లు అర్జున్ గారి మీద వేసిన శిక్ష కూడా ఇదే. మొన్న అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్లో జరిగినప్పుడు కల్పబుల్ హోమ్సైడే వేసారు ఆయన మీద కూడా, అంటే ఉద్దేశపూర్వకంగా చేయలేదండి. అంటే మర్డర్కి దీనికి తేడా ఏంటంటే అండి, ఇప్పుడు మర్డర్ అనేసరికి శిక్ష పెరిగిపోతుంది, ఈ కల్పబుల్ హోమ్సైడ్ అనేసరికి శిక్ష తగ్గే అవకాశం ఉంది. సో ఏంటంటే నా క్లయింట్ శిక్ష తగ్గించమని పోరాడడం తప్ప ఇప్పుడు అన్యాయం చేశాడు కదా అని చెప్పి మనం చేయకపోతే వేరే అడ్వకేట్ చేస్తాం. అలా వేరే క్లయింటే తీసుకుంటున్నాడు, మీరు తీసుకోకపోతే మనం చెయ్యని తప్పు వేరే వాళ్ళన్నా చేస్తారు కదా. అంటే
ఎవరైనా ఏ క్లయింట్ కన్నా న్యాయమే చేయాలని చూస్తాడు ఒక యాజ్ ఎ అడ్వకేట్గా. సో ఏంటంటే ఇందులో జరిగే మార్పులు ఏంటంటే అందరూ అనుకుంటారు వీడే తప్పు చేశాడు, తిను తప్పు చేయలేదు, ఓకేనా, తిననే తప్పు ఉంది, మరి ఎందుకు ఈయన పక్కన వాదిస్తున్నారంటే న్యాయం ఏం చేస్తుంది, ఇద్దరికీ ఒక న్యాయమే చేస్తే తప్ప తప్పు చేసినోడికి ఒక న్యాయం, తప్పు చేయనోడికి ఒక న్యాయం అనేది ఎక్కడ ఉండదు. సో ఏంటంటే అడ్వకేట్గా మేము ఆలోచిస్తుంది ఏంటంటే ఎవరికైనా న్యాయమే చెయ్యాలనేదే మా ఆలోచన. అది తప్పు చేసిన వాడికన్నా తప్పు చేయని వాడికన్నా. సో ఆ ఇంటెన్షన్లోనే కొన్ని కేసులు టేకప్ చేయాల్సి వస్తుంది. కొన్ని కేసులు ఏంటంటే మా వృత్తిపరంగా వాస్తవంగా మాట్లాడుకో మా వృత్తిపరంగా మేము చెయ్యాలి కాబట్టి చేస్తాం. ఒకవేళ నేనే చెయ్యకపోయాను అనుకో నన్ను వదిలేసి వేరే అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ వేరే అడ్వకేట్ దగ్గర ఇందులో ఎవరో ఒకళ్ళన్నా టేకప్ చేస్తారు కదా. అంటే తనకే అన్యాయమే చెయ్యాలి అని అనుకుంటే ఎవరో ఒకరు చేస్తారు కదా. సో ఏంటంటే యాజ్ ఏ మన ఇండియన్ లా ప్రకారం ఏంటంటే ఎవరికన్నా న్యాయమే చెయ్యాలనేదే ఆకాంక్ష, మన లాకు ఉన్నది కూడా అదే. సో కొన్నిసార్లు అలా చేయాల్సి వస్తుంది తప్పకుండా. అదే అంటున్నా, ఎవ్వరు కూడా తప్పు చేశారని మనం నిర్ణయించడానికి మనకి రైట్ లేదు. దట్స్ ఇట్. ఇప్పటివరకు మాట్లాడింది ఏదో కేసు గురించి మాట్లాడాం. అసలు ఒక అడ్వకేట్గా స్టడీ కంప్లీట్ చేసిన మీరు ఒక కేసుని హ్యాండిల్ చేయాలంటే దాని ప్రొసీజర్ ఏంటి? అంటే కేసు బట్టి ఉంటుందండి. ఇప్పుడు మర్డర్ కేసు అనుకోండి ఒకలా వెళ్తుంది, డివోర్స్ కేసు ఒకలా వెళ్తుంది. నా ఉద్దేశం ఏంటంటే అసలు కేసుని టేక్ ఓవర్ చేయాలంటే ముందుగా మీరు ఏం చేసి ఉండాలి? ఎల్ఎల్బి అయితే సరిపోతుంది. ఎల్ఎల్బి అయిన తర్వాత మనం బార్ అసోసియేషన్లో ఎన్రోల్ అవ్వాలి. ఎన్రోల్ అయిన తర్వాత మనకి పర్మనెంట్ ఐడి కార్డ్ వస్తుంది. ఐడి కార్డ్తో మనం ఇండియాలో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగా ఎక్స్పీరియన్స్ బట్టి మనం కేసు ఫైల్ చేసుకోవాలని అయితే రూల్ ఎక్కడా లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. అందుకని చెప్పి జూనియర్స్ వెళ్ళి సీనియర్స్ దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళ సీనియర్ చేసే పని చూసి నేర్చుకుని మెల్లమెల్లగా ప్రతి ఫీల్డ్లోనూ ఉండేదే కదా. డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు జూనియర్ డాక్టర్స్ ఉంటారు, అలానే ఇంజనీర్స్ ఉంటారు, జూనియర్ ఇంజనీర్స్ ఉంటారు. అలా సీనియర్ వృత్తిలో కూడా ఒక అప్పర్ పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవడమే మనం స్టార్టప్లో వచ్చినప్పుడు ఏ పుస్తకాలు ఉంటాయి. మీ ఫ్రెండ్ చెప్పాలంటే బుక్స్లో ప్రతిదీ ఉంటుంది. ఇది చేయకూడదు, ప్రతి లా మన కోర్టుకి ఏం చేయాలో ఏం చూడదు, ప్రతిదీ బుక్లో ఉంటుంది. బట్ ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది వేరు. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వకాలత్ ఫైల్ చేస్తాం, తర్వాత ప్రాసెస్ అంటూ జరుగుతుంది, హీరింగ్స్ జరుగుతూ ఉంటాయి, తర్వాత కేసు డిక్లేర్ వస్తుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ యాజ్ ఎ సీనియర్ దగ్గర ఉండి అబ్జర్వ్ చేసి మనం ఒక్కొక్క పని వెనకలో మనిషి ఉండి చేపిస్తే దారి వేరు కదా. కొంతమంది కూడా ఉన్నారు వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ లేకుండా కేసు ఫైల్ చేసి కేసు గెలిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇది చేస్తేనే కేసు వేయాలని అయితే లేదు. ఎల్ఎల్బి అయి ఉండాలి, బార్లో నువ్వు ఎన్రోల్ అయ్యి ఉండాలి, బార్ ఇండియా ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి. అప్పుడు మీరు అడ్వకేట్గా వకాలత్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది. వకాలత్ రైట్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఎల్ఎల్బి చేసి పాస్ అయిన తర్వాత ఎన్రోల్ అయిన తర్వాత మీరు కూడా ఫైల్ చేసుకోవచ్చు. కానీ కోర్టులో పర్ఫార్మెన్స్ చేయాలి కదా, లేకపోతే సీనియర్ అడ్వకేట్ ముందు మరి మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు? ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు మనం పర్ఫార్మెన్స్ వేరుంటుంది. అలాగే మీరు చాలా కేసుని టేక్ ఓవర్ చేస్తారు కదా, ఈ పరంగానే కాదులే కానీ బయట జరిగే చాలా కేసెస్ హియరింగ్స్ తొందరగా క్లియర్ అవ్వవు, కొన్ని సంవత్సరాలు పడతాయి. సో అసలు అంత లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే వన్ థింగ్, లేట్ అన్నది క్రిమినల్ కేసులో జరగదు. రేప్ కేసుకి, మర్డర్ కేసుకి, ఇలా క్రిమినల్ కేసు అన్నిటికి కూడా స్పీడ్ హియరింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఏవైతే లేట్ అంటే సివిల్ కేసెస్లో అవుతుంది, లేట్ అయితే అవుతుంది. ఇందులో వేరే ఏంటంటే ఏదన్నా ఆర్డర్లో వెళ్ళాలి. లా అయినా ఏదైనా సరే ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే కేసు ఆర్డర్ బట్టి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి జ్యూరిస్డిక్షన్కి లిమిట్ అన్నది ఉంటుంది. ఇప్పుడు మూవీ థియేటర్కి వెళ్తారు, 200 సీట్ ఉందనుకో, 200 మెంబర్స్ కూర్చోగలరు. ఇప్పుడు ఒకేసారి 500 మంది వస్తే ఏం చేస్తారు? నెక్స్ట్ షో అని చెప్పి రోజుకి షో పెరుగుతూ ఉంటుంది. సేమ్ లానే కోర్టులో కేసులు పెరిగిపోయినాయి, స్టాఫ్ లేరు, జడ్జెస్ కావాలి, కోర్ట్స్ కావాలి, కోర్ట్ స్టాఫ్ కావాలి. క్రైమ్ ఎక్కువైపోయింది కదా, మెయిన్లీ క్రైమ్ ఎక్కువైపోయింది, జనాభా ఎక్కువైపోయింది, క్రైమ్స్ ఎక్కువైపోయినాయి. దాంట్లో వర్క్ చేసే ఏంటి అంటారు వాళ్ళంతా కూడా తక్కువైపోయారు. దాని గురించి కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సార్లు అయితే స్పీడ్ అవుతుంది. క్రిమినల్ కేసు మనకి లేట్ అన్నది మ్యాక్సిమం అవ్వదు, స్పీడ్ అయిపోతుంది.
సివిల్ రేసెస్ కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే సివిల్ మ్యాటర్స్ కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక ల్యాండ్ గురించి మనం చేయాలంటే ఈయన వచ్చి నాదంటాడు, ఆయన వచ్చి నాదంటాడు, ఇలా నాదంటే దాని డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, ఎంఆర్ఓ దగ్గర నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి, కొద్దిగా పెద్ద ప్రాసెస్ అది. ఏదైతే అర్జెన్సీ ఉంటుందో క్రిమినల్ అన్నది స్పీడప్ అవ్వాలి. రేప్ కేసు ఉందంటారు, మీరు చూసుకోండి, రేప్ కేసు ప్రతిదీ కూడా చాలా స్పీడ్గా జడ్జిమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అన్నది స్లోగా లేదు, చాలా స్పీడ్లో ఉంది. బట్ ఏంటంటే కోర్ట్స్ తక్కువ అయ్యి, జనాభా ఎక్కువ అయ్యి, క్రైమ్స్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా లేట్ అన్నది అవుతుంది. బై ఫ్యూచర్ ఇంకా స్పీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చెప్పండి సార్, ఎక్కువగా మీరు ఫేస్ చేస్తున్న కేసెస్ ఏమున్నాయి అసలు? డివోర్సెస్ ఉంటాయి ఎక్కువ. సైబర్ క్రైమ్స్ ఈ మధ్యన చాలా ఎక్కువైపోయినాయి. అవును సార్, నేను కూడా ఎక్కువగా వింటున్నా ఈ సైబర్ క్రైమ్. అసలు ఏంటి అసలు దీని గురించి ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? అయ్యో డెఫినెట్గా. సైబర్ క్రైమ్ అన్నది ఇప్పుడు చాలా అంటే చాలా పెరిగిపోయింది. ఎంత అలా పెరిగిపోయిందంటే నేనే 4-5 కేసుల దాకా హ్యాండిల్ చేసాను. క్లయింట్ని ఒక బీటెక్ క్లయింట్ ఒక అతను ఉన్నాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. అయితే అతను ఏం చెప్పాడంటే, నేను అడిగిన అసలు ఏంది, ఎలా ట్రాప్ అవుతున్నారు మీరు అని అడిగితే మనోడు చెప్పింది ఏంటంటే, వాట్సాప్లో ఒక యాడ్ అనేది వస్తుంది, మెసేజ్ కానీ యాడ్ కానీ వాట్సాప్లో వచ్చి, దానివల్ల ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఇస్తాం, మీకు ఇంత శాలరీ ఇస్తాం అని చెప్పి యాడ్ రావడానే మనోడు ఏమవుతాడు, అవుతారు. అదొకటి వాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండేసరికి పేరెంట్స్ ప్రెజర్ కూడా ఉంటుంది. అరే ఏంది ఏం చేయవు అనేసరికి మనోడికి అరే అంటే ఆ టైంలో ఈ యాడ్ కనిపించేసరికి ఏం చేస్తాడు, అరే డబ్బులు వచ్చేస్తే ఇచ్చేసేస్తానే ఇంటెన్షన్తో ప్రెస్ చేయడం జరుగుతుంది. జరిగి ఆ వాట్సాప్ బేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ బేస్లో వెళ్తాడు. వెళ్ళి ఆ టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం ఈ బండారం అంతా అందులో ఉంటుంది వాళ్ళది. వీళ్ళు చేసే క్రైమ్ అంతా టెలిగ్రామ్లో ఉంటుంది. అందులో ఏమవుతుందంటే ఒకళ్ళు కాంటాక్ట్ అవుతారు. జాబ్ ఏంటంటే, సార్ మీరు కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేయండి, వాటికి రేటింగ్స్ ఇవ్వండి. సపోజ్ ఇప్పుడు ఏదోటి KFC యాప్ ఉంది, రేటింగే కదా అని వెంటనే క్లిక్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇచ్చేసిన తర్వాత అలాగా వర్క్ని ఈజీ టాస్క్ ఇస్తూ ఉంటారు. దీన్ని వర్క్ అంటే టాస్క్ అనడం బెస్ట్, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ని టాస్క్ అంటారంట. టాస్క్స్ ఉంటాయి, అందులో టాస్క్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత అమౌంట్ పడిపోతుంది వాడికి. నువ్వు ఎన్ని యాప్స్ ఇచ్చావు, 4 యాప్సా, ఒక 100 రూపీస్ తీసుకో, 200 తీసుకో అని చెప్పి అమౌంట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన అరే బాగా వస్తున్నారా, సింపుల్ షేర్ చేయడం కూడా మొదలు పెడతారు. షేర్ కాదు, సింపుల్ వర్క్ కదా అని చెప్పి ఏం చేస్తాడు, ఇంకొంచెం పెంచుకోవాలనుకుంటారు కదా, వాడు కూడా నేను అట్రాక్ట్ చేయడానికి టాస్క్ 1 చేశారు, టాస్క్ 2కి ఒక 50 రూపీస్ పే చేయండి, 3 కావాలంటే 100 రూపీస్ పే చేయండి. అలా కొద్దిగా తీసుకెళ్ళి ఒకేసారి సర్టెన్ అమౌంట్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు చేసిన పనికి 1 or 2 days అమౌంట్ వేస్తాడు, అంటే ఒక 1000 రూపాయలు వేస్తాడు, 200, 100 రూపాయలు చొప్పున వేసిన తర్వాత చేసే వర్క్ అంతా కూడా కొన్ని ఒక 5,000, 10,000 బ్లాక్ చేసేస్తాడు. నా అమౌంట్ ఎందుకు రావట్లేదంటే, ఫస్ట్ ఈ అమౌంట్ వేసేటప్పుడు కూడా వాళ్ళ ట్రిక్ ఎలా ఉంటుందంటే, వాళ్ళది మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని అకౌంట్లోంచి పడతాయి అమౌంట్. అప్పుడు డబ్బులు రాలేదంటే మాకు చాలా ఉంటారు కదండి మీలాంటి వాళ్ళు, కొద్దిగా టైం పడుతుందని చెప్పి వేస్తారు, 1 or 2 times వేస్తారు. వేసిన తర్వాత ఏమవుతుందంటే, టాస్క్ మనవాడు వర్క్ చేసిందంటే పేమెంట్ చూపిస్తూ ఉంటుంది యాప్లో, సో రాకేష్కి ఇంత అమౌంట్ వస్తుంది, రావట్లేదు ఏంటని అడిగితే ఏమంటారు, నువ్వు టాస్క్ 2 ఉన్నావు కదా, టాస్క్ 3 కంప్లీట్ చేస్తే వస్తుంది. అవునా సరే చేస్తాను, ఊరికనే చేయకూడదు, ప్రీమియం తీసుకోవాలి, 2000 పే చేయి అంటాడు. అక్కడ చూస్తే 5,000 ఉంది, ఇక్కడ చూస్తే 2,000 ఉంది, 3,000 లాభం, పే చేస్తాడు. మరి అప్పుడైనా డబ్బులు వస్తాయా అంటే, ఈ 5,000 ఆ అమౌంట్ కలిసి ఇంకా ప్లస్ అయిపోతుంది, వీడికి రావాల్సిన అమౌంట్ కింద చూపిస్తూ ఉంటుంది, ప్లస్ అయిపోయి అలా 2,000, 5,000, 10,000, కొంతమంది 5,000, 10,000 ఆగిపోతూ ఉంటారు, ఇంత మించి మా స్తోమత లేదని చెప్పి. కొంతమంది ఎవరొకరిని నాలాంటి వాళ్ళని అడిగి ఆ డబ్బులు వస్తాయి కదా అని అత్యాశతో పోయి అలా లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా నేను చెప్పిన అతను అయితే 75,000 పోగొట్టుకున్నాడు. మరి ఏంటంటే చదువుకున్న వాళ్ళకి లేదు, చదువు లేని వాళ్ళు చేయలేకపోతున్నారు. చాలా అంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది సైబర్లో. యూత్ కూడా చాలా మంది ఈ మధ్యన చూస్తే ఈజీ మనీకి, బెట్టింగ్స్కి అలవాటు పడిపోయారు. నేను రీసెంట్లో ఒక 2 కాల్స్ వచ్చినాయి మాకు, లీగల్గా సంబంధించి వచ్చినప్పుడు
బెట్టింగ్ యాప్స్ గురించి చాలామంది చేశారు. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ ఆ బెట్టింగ్ వీడియోస్ ప్రమోట్ చేయడం అట్లాంటివి చేయడం వల్ల ఏమవుతున్నారంటే కూడా ఎవరో యూట్యూబర్ బైట్ మీద యూట్యూబర్ సమ్ మీకు భయ్యా సన్నీ యాదవ్ ఎస్ ఆ పర్సన్ కూడాను మీరు చూసుంటే ఒక కెమెరా షాప్కి వెళ్ళి నాకు ముందు ఈ కెమెరా కావాలి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి అని చెప్పి ఈ టోన్లోనే అంటే ఏదో చూడండి నేను ఈ యాప్ చేస్తున్నాను వచ్చేసి నాకు ఎంత సార్ ఇది ₹1,00,000 సరే 50,000 ఇన్వెస్ట్ చేసాను ₹1,00,000 వచ్చేసి నేను డొనేషన్ కెమెరా అంటున్నాడు. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చేది మోటివ్ ఏంటంటే యూత్కి పాడైపోతున్నారు. వాళ్ళు ఇచ్చేది ఏంటంటే వాళ్ళని నమ్ముకునే కదా చాలామంది వాళ్ళని ఫాలో అవుతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇంకా అంటే చాలామంది యూత్ని పాడు చేయడం, వాళ్ళ సుఖం కోసం వీళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళు సంపాదించుకోవడం కోసం వీళ్ళ దగ్గర అంటే వీళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఈజీ మనీకి అందరూ ఈజీ మనీకి అలవాటు పడ్డారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏముంది బెట్టింగ్ వేస్తే నాకు ఇంట్లో కూర్చొనే కదా నేను డబ్బులు సంపాదించవచ్చు ఆలోచనలు ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతారు ట్రాప్ అవుతారు ఇటువంటి వాటిల్లో. సో ఇటువంటి ఎక్కువ అయిపోవడం వల్ల ఫ్రాడ్స్ ఎక్కువైపోయినాయి. సైబర్ నేరగాళ్ళకి అస్సలు అంతు చెక్కని విధంగా వాళ్ళు దోచుకుపోతున్నారు. ఇంకా తెలియనివి ఏంటంటే గతంలో చూసుకుంటే ఆయన ఒక యూట్యూబర్ ట్రావెలర్ ప్రపంచ యాత్రికుడు అని పేరేదో ఉంటుంది, ఆయన కూడా చాలా పోరాడారు. తను కూడా చాలా పోరాడారు ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఇది అని చెప్పి. మంచి నచ్చదంటారు కదా. యాక్చువల్లీ తనని ఐ థింక్ నేను ఒక 2 వీడియోస్ ఎన్నో చూసాను ఆయనవి. చూసినప్పుడు ఆ వీడియోస్లో ఆయన దాని గురించి రేస్ చేశాడు. అంటే ఎందుకు ఇట్లా రేస్ చేస్తున్నాడు అని నేను ఆ వీడియో క్లియర్గా చూసాను అనమాట. చూస్తే నేను అట్లా స్క్రోల్ చేస్తూ ఉండగా కామెంట్స్ చూశాను. అబ్బా ఆ కామెంట్ చూస్తుంటే వీళ్ళ తరపు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వేసుకుంటున్నారు ఆయన్ని పట్టుకొని. అంటే ఏంటంటే అంటే మీకు చెప్పి ఇందులో ఏంటంటే నీతి మంచికి రోజులు ఎక్కడ ఉండవు. సో ఏంటంటే అలాగా మంచి చేసే వాళ్ళని ఎప్పుడు కూడా తొక్కుదామనే చూస్తారు. ఆయన కాకుండా వేరే పర్సన్ ఉన్నారు, ఆయన యుఎస్లో ఉండి వచ్చిన తెలంగాణ వచ్చి హర్ష సాయి అనే పర్సన్ ఉన్నారు కదా, అతని మీద కూడా ఫైట్ చేశాడు. ఇంటర్వ్యూ టీవీ ఛానల్స్లో వెళ్ళి డిబేట్స్ ఇచ్చి ఇతను ఇలా చేస్తున్నాడు, అతను లారీ డ్రైవర్ అతను ఉంటాడు, ఆయన కూడా ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఫైట్ చేసి మీరు గతంలో చూస్తుంటే హర్ష సాయితో కలిసిపోయారు. చూసారా మీకు ఐడియా ఉందా? అలా కలిసిపోయిన తర్వాత అంటున్నాను అదేంటిది ఎలా కలిసిపోయాడు అంటే అతన్ని ఒక కామెంట్లో అతను అడిగాడు, పేమెంట్ బాగానే తీసుకున్నట్టున్నాడు కదా హర్ష సాయి నుంచి, నువ్వు ఫైట్ చేయడం మానేసాడు కదా అన్నాడు. తీసుకున్నా బాయ్ బరాబరి తీసుకున్నా అన్నాడు. ఎందుకు తీసుకున్నారా అంటే మీలాంటి వాళ్ళకి ఎంత చేసినా ఇంకా ఉపయోగం లేదు అని చెప్పి. అంటే ఫైట్ చేసిన వాళ్ళు కూడా చేయనివ్వట్లేదు. అలా అంతలా అంటే ఇందులో చెప్పేది మీకు ఏంటంటే వాళ్ళు ఎవరో చేస్తున్నారు వాళ్ళ రిఫరెన్స్ గురించి కాదు, కానీ క్రైమ్ ఎక్కడ జరుగుతుంది? మన ద్వారానే జరుగుతుంది. నేరగాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మనలోంచే పుట్టుకొస్తారు. సో ఏంటంటే ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనం ఎవరి చేతికి చిక్కకుండా ఉండాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి. అలాంటివి నమ్మకుండా ఓకేనా. సో జాగ్రత్త తీసుకొని అప్పుడు కొంతమంది పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోర్స్ చేయొద్దండి పిల్లల్ని, అది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అదే ఫోర్స్ చేస్తే ఏమవుతారంటే వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచనలో దొంగతనం కూడా చేస్తారు. ఏ ఆలోచన లేనివాడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళకి, ఆడికి చేయాలన్నప్పుడు వచ్చే ఆలోచన ఏంటి? దొంగతనం అనే చేయొచ్చాను. అలానే పిల్లలు కూడా చెడిపోతారు. తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే పిల్లలతో మాట్లాడండి. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో వాడు ఆలోచన ఏంటో ఓకే, వాడు ఆలోచనలో ఏమున్నదో అది ఒకసారి మీరు తెలుసుకుంటే ఇలాంటి ఏదన్నా ఫ్రాడ్ జరిగినా కానీ మన పిల్లలు అందులో ఉండకుండా ఉండడానికి ఉంటారనే అవకాశం ఉంటుంది, 100% ఉంటుంది. సో ఏంటంటే అవేర్నెస్ ఎక్కడి నుంచో రాదండి, మన చుట్టూనే మనం తెచ్చుకోవాలి, మన పిల్లల ద్వారానే మనం తెచ్చుకోవాలి. అంటే యాజ్ ఎ పేరెంట్స్గా మీరు తీసుకునే ఒక అది అంటారు కదా లైక్ బాధ్యత అంటారు కదా. సో ఆ బాధ్యత అనేది మన పిల్లలు మనం పెడితే మన పిల్లలు ఎప్పుడు కూడా బాధ్యతగానే పెరుగుతారు. జాగ్రత్త పడాలన్నారు, చాలా నచ్చింది నాకు ఆ పదం. ఎంత జాగ్రత్త పడినా ఇప్పుడు మా చుట్టుప్రక్కల ఎవరన్నా సైబర్ క్రైమ్కి అట్రాక్ట్ అయితే అసలు దాని నుంచి ఆ కేసుని ఎలా ఫైల్ చేయాలి? ఇప్పుడు మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తే సరిపోతుందా? సైబర్ గురించి లేదు మీరు జనరల్గా మీ సివిల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోరు. ఇది
ఉంటాయి సెపరేట్గా సైబర్ పోలీసెస్ అని ఉంటారు వాళ్ళు కంప్లైంట్ ఆన్లైన్లో కూడా ఇప్పుడు మీకు సైబర్ టీమ్ అని ఉంది ఆన్లైన్ వచ్చింది. లేదంటే ప్రతి వాళ్ళ మొబైల్లో ఉండాల్సిన నెంబర్ ఏదైనా ఉందంటే టోల్ ఫ్రీ నెంబర్ సైబర్ వాళ్ళది 121 ఒకటి ఉంటుంది, 1930 అంటే 1930. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుని మీకు వెంటనే మీరు రిలీజ్ అవుతారు కదా, పోగొట్టుకున్నా అని చెప్పి రిలీజ్ అవుతారు కదా, అయిన వెంటనే ఫస్ట్ ఈయన 1930 కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఫ్రీజ్ చేసిన తర్వాత నువ్వు ఎంతైతే అమౌంట్ పోగొట్టుకున్నావో ఆ అమౌంట్ వాళ్ళు రికవరీ చేయడానికి అవకాశం ఉంది. చాలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇమ్మీడియట్గా మనం ఫైల్ చేయాలి. కంప్లైంట్ చేసుకోకుండా పోయింది అంటే అలాగా ఫస్ట్ నువ్వు చేసిందే తప్పు, తర్వాత కంప్లైంట్ చేయకుండా ఉండడం కూడా అది కూడా తప్పే. చేసుకుంటే వచ్చే అవకాశం అయితే 90% అవకాశం ఉంది, వచ్చే అవకాశం. సైబర్ క్రైమ్ రిగార్డింగ్ కంప్లైంట్ చేయడం వల్ల మనం పోగొట్టుకున్న డబ్బులు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? 90% ఉందండి. 10% కాకపోయినా అట్లీస్ట్ మీ ద్వారా ఒక మోటివేషన్ వెళ్తుంది. ఇంకొకసారి తప్పు చేయకుండా ఎవరైనా ఉంటారు కదా, అంటే మీరు అలాంటి వాళ్ళలో చిక్కకుండా చాలామంది ఉంటారు. సైబర్ క్రైమ్ని మీరు టచ్ అయితే కనుక 100% మీకు అమౌంట్ రిఫండ్ అనేది మ్యాక్సిమం వస్తుంది, లేదా 50% అయినా మీకు రావడానికి ట్రై చేస్తారు. మీరు సైబర్ పోలీస్ ఇవన్నీ అంటే నాకు క్లయింట్ గుర్తొచ్చారు. ఏమైందంటే సేమ్ ఒక లేడీ ఆవిడ రేవతి గారు అని చెప్పి వన్ ఆఫ్ మై క్లయింట్, ఇందులోనే ఇలా వర్క్ ఫ్రమ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వన్ ఆఫ్ ది బాధితురాలు ఆవిడ కూడా మోసపోయినట్లు ఆవిడ ఒక బాధితురాలు ఫోన్ చేసి అదే కన్సల్టెన్సీలో వచ్చినప్పుడు సార్ ఇలా జరిగింది అంటే అయ్యో అవునమ్మా అన్న. ఎంత పోయిందమ్మా అంటే ఒక 60,000 పోయింది సార్ అన్న. అయ్యో మరి ఏం చేద్దామంటే సార్ నా అమౌంట్ ఆవిడ నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే సార్ నా బ్యాంక్ ఫ్రీజ్ చేశారు, నాకు అందులో అమౌంట్ ఉంది, నా డబ్బులు పోయినాయి, నా అమౌంట్ నా బ్యాంక్ రిలీజ్ చేయించండి అంటే మేము వెంటనే ఇమీడియట్గా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఆవిడ అకౌంట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. చేస్తే రిలీజ్ అయిన తర్వాత సైబర్ కంప్లైంట్ ఇచ్చింది, ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇద్దరు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు కదా. చేసినప్పుడు ఆమెకి ఫోన్ వచ్చింది, సమ్ ర్యాండమ్ డేలో ఒక ఫోన్ వచ్చి ర్యాండమ్ నెంబర్ నుంచి వస్తే ట్రూ కాలర్లో సైబర్ పోలీస్ అని ఉందంట. కంప్లైంట్ ఇచ్చాను కదా, బహుశా సైబర్ పోలీసులు చేసి ఉంటారేమో అనుకుని ఈమె లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటే, మేము ఇలా మీ కంప్లైంట్ వచ్చింది కదా, మీ అమౌంట్ రికవరీ చేయడానికి ఒక ఫీ అన్నది కట్టాలి, 2,800 అవుతుంది మేడం, పే చేయండి అంటే, సరే నెంబర్ చెప్పండి సార్ పే చేస్తానంటే, నెంబర్లు ఉండవండి, ఇది సైబర్ పోలీస్ అంటే స్కానర్ ఉంటుంది, మీకు వాట్సాప్లో స్కానర్ షేర్ చేస్తాను, దానికి మీరు అమౌంట్ సెండ్ చేయండి అంటే అమౌంట్ సెండ్ చేయండి. అది కూడాను స్కానర్ ద్వారా 2,000 లిమిట్ ఉంటే ఏం పర్లేదు మేడం, ఫస్ట్ 2,000 పే చేయండి, తర్వాత 800 పే చేయండి అని చెప్పి 2,800 ఆవిడతో పే చేయండి. నాకు ఆవిడ ఫోన్ చేసి సార్ ఇలా పే చేయించుకున్నారు, నాకు మళ్ళీ అమౌంట్ వాళ్ళు ఏం కాల్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది నెంబర్ అంటే, నేను ఏంటి మేడం మీరు అసలు మోసపోయారు. ఒకసారి పోలీసు వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారండి, అయినా అమౌంట్ రికవరీ చేయడం ఫీ ఏంటండి అంటే, ఏమో సార్ వేసేసాను సార్ అన్న. అంటే ఎంత తెలివిగా వాళ్ళు అమౌంట్ సెకండ్లో మీకు 2,800 తీసుకున్నారంటే అలా ఇన్ని వేల కోట్లు, ఎంత పెద్ద బిజినెస్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళన్నా డబ్బులు తీసుకోరు, మీరు అది దృష్టిలో పెట్టుకోండి. పోలీసు వాళ్ళు ఎప్పుడూ డబ్బులు తీసుకోరు. ఏదైనా అడిగినా సరే దేనికి కూడా అమౌంట్ మనం ఎందుకు పే చేస్తాం, ఎవరు పబ్లిక్ సర్వెంట్ వాళ్ళు, మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా మనది. ఇప్పుడు మనం మోసపోయామంటే మన చేతకాండితనం అది. మోసం చేసినోడు తెలివైనోడు, మనం తిన్నరోళ్ళు మన లెక్క, అంతే కదా. తిన్నరోనే మోసం చేయడాలు, మనం చేతకాండలు ఉన్నప్పుడు మోసం చేశాడు, దాన్ని మోసపోవడం అనకూడదు. మనం చేతకాండలోడు చేతలేనోడు అంతే. మరి అవన్నీ చూసుకుని బాధకరమైన విషయం ఏంటంటే, చదువు లేనివాడు చేశాడంటే ఒక ఎత్తు అయితే, చదువుకున్న వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు వెళ్ళి తీసుకుంటే తల్లిదండ్రులు కష్టం తీసుకెళ్ళి అలా ఉంది పరిస్థితి బయట. మీరు ఎక్కువగా ఫేస్ చేసిన కేసెస్లో డైవర్స్ కూడా ఉందన్నారు, మీరు విన్న రీజన్స్ ఏంటి? డివోర్స్లో అంటే చాలా సిల్లీ రీజన్స్ కూడా ఉన్నాయి, అలానే వాస్తవంగా జరిగిన వాటిలో కూడా డివోర్స్లో ఉంటాయి. చెప్పాలంటే మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్కి అయితే వెరీ సిల్లీ రీజన్స్. అంటే మెయిన్ ఏంటంటే ఈగో అండి. ఈగో ఏమవుతుందంటే అది డివోర్స్ దాకా తీసుకెళ్ళిపోతుంది. అంటే అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అండర్స్టాండింగ్ అనేది లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రతి చిన్నదానికి కూడా
ఏదైనా గొడవ అయితే ఇంకా డివోర్స్ తీసుకోవాలి, 100% తీసుకోవాలి. ఇంకా దాన్ని మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందాం, కాంప్రమైజ్లు అవుదాం అనేది ఇంకా లేదు, అది అయిపోయింది. ఆ జనరేషన్ వెళ్ళిపోయింది. ఇప్పుడంతా చాలా చాలా చిన్న మేము చూస్తే కొన్ని కేసెస్ మా దగ్గరికి వచ్చే దాంట్లో చూస్తే మేము రీసెంట్గా కొన్ని కోర్టు తర్వాత కేసెస్లో కూడా చూసినవి ఏంటంటే వెరీ సిల్లీ రీజన్స్. అంటే భర్త టైంకి రావట్లేదని ఏంటంటే వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అంటే ఇంకేసి కొంతమంది ఉంటారు, అంటే టైంకి రావట్లేదంటే వాళ్ళకి ఎన్నో రీజన్స్ ఉంటాయి కదా బయట. సో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అర్థం చేసుకోకుండా ఏంటంటే దాని ద్వారా డివోర్స్ తీసేసుకుంటున్నారు. లేకపోతే అబ్బాయి తరపు నుంచి వస్తేనేమో అమ్మాయి ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తుందని చెప్పి డివోర్స్ తీసుకుంటున్నారు. చాలా సిల్లీ రీజన్స్. సో దీని మీద మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవగాహన ఉండట్లేదు, వాళ్ళకి ఎలా బ్రతకాలనేది చెప్పండి ఉండట్లే. ఏమవుతుందంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఐటీ జాబ్స్ వచ్చిన తర్వాత హస్బెండ్ జాబ్ చేయాలి, వైఫ్ జాబ్ చేయాలి, లేకపోతే ఈఎంఐస్ కట్టలేము మనం. ప్రతిదీ ఇందాక అనుకున్నాం కదా మనం, ఈఎంఐస్ అంటే ఈజీ టు బై, పేర్ అది బై అన్నట్టు కొనేసుకుంటున్నారు. దాన్ని కట్టడానికి కార్ ఉండాలి, ఏంటది బైక్ ఉండాలి, ఇల్లు ఉండాలి, మళ్ళీ ఇంట్లో ఒక బెడ్రూమ్ సరిపోదు, 3 బెడ్రూమ్లు ఉండాలి. మరి ఇంత ఉన్నప్పుడు ఇద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రజెంట్ మార్కెట్లో. ఏమవుతుంది, కలిసి వస్తే పర్లేదు, ఈమెకి ఒకలా వెళ్తుంది, ఈమె ఒకలా వెళ్తాడు. వెళ్ళినోడు ఏం చేస్తుంది, ఈమె ఏదో పెంటాడుతుంది ఇంట్లో, ఆయన వెళ్ళి ఏం చేస్తాడు, అక్కడే ఎవరికి రిలాక్స్ చేసే అలా అయిపోయింది. అంటే అందరూ అంటే అట్లా. కొంతమంది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన కేసులు బట్టి చెప్తుంది ఏంటంటే, ఈమె వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఏదో అన్నాడని చెప్పి అట్లా డల్లాగా కూర్చుంటుంది ఆఫీస్లో, ఎవడో వచ్చి ఆధారిస్తూ ఉంటాడు, అట్లా కనెక్ట్ అయిపోతున్నారు. కనెక్ట్ అయిపోయేసరికి అతనికి అట్టేపు వాళ్ళు కూడా పెళ్ళి అయిపోయి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అంటారు కదా, అలాంటివి జరగడం వల్ల ఏమవుతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. నువ్వు కాకపోతే నువ్వు, అర్థమైందా? అలా ఆప్షన్ దొరకకూడదు కదా. ఉదాహరణ పెళ్ళి అంటే ఎలా ఉండేది, ఇంట్లో టైంకి వెళ్ళి టైంకి వచ్చి, ఇంట్లో నా భార్య ఉందని చెప్పి కాంప్రమైజ్ ఉండేది. నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, అయ్యో మా భర్త వస్తాడు, సాయంత్రం ఇది ఉండదాం అది ఉండదాం. ఇప్పుడు ఏముంది, ఆర్డర్ పిల్లలు డైపర్లు కావాలని ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. సిటీస్లో అయితే మెయిన్గా చూస్తే ఈ జిప్టో, ఈ బ్లింకిట్, ఈ స్విగ్గీ, జొమాటో వచ్చిన తర్వాత వండుకోవడమే మానేశారు, శుభ్రంగా మానేశారు. స్విగ్గీ ఏమైనా వంటకాలు వండుకోవట్లేదు, కూర్చుని మాట్లాడుకోవట్లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయి. ఇందులో నువ్వు అడ్డు ఇందులో నాకు ఓకే వెళ్ళిపోదాం, డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి ఇలా మెయిన్ ఈ ఒక్క రీజన్ ఇది. అంటే ఒక 50% ఈ ఐటీ జాబ్స్ వాళ్ళు కూడా డివోర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజెంట్. మరి నేను రీసెంట్గా ఒక కేసులో చూసినప్పుడు ఏమైందంటే, భర్త మాట వినట్లేదని చెప్పి కొట్టాడంట. కొడితే ఆమె ఏం చేసింది, అబ్బో నువ్వు నన్ను కొట్టావు, నేను వెళ్ళిపోతా, నా డివోర్స్ ఇచ్చే, నేను వెళ్ళిపోతా అని. అదేంటి అంత ఎందుకు కొట్టాడో కూడా రీజన్ లేదు. అది పేరెంట్స్కి ఫోన్ చేసి కూడా తను నన్ను కొట్టాడు, నాకు డివోర్స్ కావాలంతే. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు కొట్టాడు, ఏం జరిగిందో కనుక్కోవట్లే. వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఏదంటే అదే చేయాలి, ఇంకా డివోర్స్కి వెళ్ళిపోవాలి. అయితే ఇందులో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక తండ్రి పిల్లలు ఎందుకు కొడతారు, తప్పు చేయబట్టి కొడతారు. అలానే భర్త కొట్టాడంటే నువ్వు కూడా తండ్రి కొట్టినప్పుడు నువ్వు ప్రశ్నిస్తావా? ప్రశ్నించు. అదే భర్త కొడితే ప్రశ్నిస్తాం. అదే దీన్ని నువ్వు భర్తని తండ్రిలాగా ఒకసారి చూసుకొని ఎందుకు కొట్టాడో దాన్ని ఆలోచించుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మ్యాక్స్ డివోర్స్ కావు, 100% కావు. కొంతమంది తాగేసి కొడుతూ ఉంటారు, ఆ రీజన్స్లో కొట్టచ్చు కొంతమంది. ఏంటంటే ఏదైనా కేసు తీసుకునే ముందు ఫ్యాక్ట్స్ ఏంటని కూడా వెరిఫై చేసుకుంటాం. ఇప్పుడు భర్త కొట్టాడంటే తాగేసి కొట్టాడా, లేదంటే కావాలని కొట్టాడా, నువ్వు ఏదైనా తప్పు చేస్తే కొట్టాడా అని కూడా ఆలోచించాలి. అంటే కొట్టడం చాలా సందర్భాల్లో కొడతారు కాబట్టి ఇది కూడా. ఇప్పుడు నువ్వు ఏంటంటే నిజంగా తప్పు చేస్తే నన్ను కొట్టడానికి మా నాన్నే కొట్టలేదు ఇప్పుడు దాకంటే నిజం, ఈ నాన్న కొట్టుంటే ఈయన కొట్టకపోతేనేమో బహుశా అని చెప్పి, అంటే గారాలు పెరిగిపోయినాయి. ఒక కూతురు కష్ట నష్టం అని చెప్పి అప్పుల పాలు చేసి ఇంట్లో మంగళసూత్రాలు, తల్లి మంగళసూత్రం తాటట్టు పెట్టి చదివిస్తున్నారు పిల్లల్ని. వీళ్ళు చేసే పని ఏంటి, కాలేజీకి వెళ్ళి పోస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయడం, తిరుగుతున్నారు. అన్నీ వచ్చేసరికి టైం వచ్చేసరికి పెళ్లి చేసి పంపేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఏంటి కష్టపడి వచ్చి ఉంటాడు,
కష్టపడి వచ్చేసరికి ఈమెని క్యాచ్ చేయడానికి కూడా టైం పడుతుంది. అమ్మాయిలు ఎంత స్పీడ్గా ఉన్నారు ఇప్పుడు, అబ్బాయిలు కూడా ఉన్నారా అంటే కొంతమంది అక్కడక్కడ ఉండాల్సిన క్యాండిడేట్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు తగులుతున్నప్పుడు అయ్యో ఏమీ తెలియదు పాపం అనుకుంటున్నా, వీడికి ఏం తెలుసు, వీడి వల్ల ఏమవ్వదు. రీసెంట్గా వేరే ఇదైతే ఇప్పుడు దేవస్ తీసుకున్న పాపం ఎంత ధైర్యం అయిపోయిందంటే, అమ్మాయికి వేరే అఫేర్ ఉంది, పేరెంట్స్ ఏం చేశారు, పెళ్లి చేసేసారు. చేసిన తర్వాత ఈ ఆమె అతను ఇంత కావాలనిపించి పేరెంట్స్ కాళ్ళ కింద పడి డివోర్స్ ఫైల్ చేసింది. ఏమని ఫైల్ చేసింది అనుకుంటున్నారు? కోర్టు గ్రౌండ్స్ అడుగుద్ది కదా, నువ్వు ఏ బేస్ మీద ఫైల్ చేస్తావు అని చెప్పి, మొదటతనం లేదండి ఇతనికి, నేను ఎలా టాపరం చేయను, నా డివోర్స్ ఇవ్వండి అంతే ఫైల్ చేసింది. ఇంకా ఆ అబ్బాయి ఏం చెప్పుకోవాలో తెలియక ప్రూవ్ చేసుకోవచ్చు, వాస్తవం చెప్పాలంటే మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రూవ్ చేసుకోవచ్చు ఉందా లేదా అని కూడా చేసి అప్పుడు తీసుకుంది. మన కూడా ఇంకా దాని ఏమంటారు విసుకొచ్చేసి గుండె ఇదైపోయి లేదని ఒప్పేసుకుని డివోర్స్ ఇచ్చేసి ఇప్పుడు ఆ అమ్మాయి శుభ్రంగాను ముంబైలో అతను కావాల్సిన వాళ్ళని పెళ్లి చేసుకుని మొన్నే డెలివరీ కూడా అయింది, బాబు పుట్టింది. అలా ఉంది ప్రజెంట్. తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఇందులో ముఖ్యంగా పెళ్ళి చేసే ముందు పిల్లలతో మాట్లాడండి, వాళ్ళతో స్పెండ్ చేయండి. ఆ పెళ్ళి ఇష్టమా కాదా, లేకపోతే నీకు ఎవరన్నా ఉన్నారా, కొంత టైం వాళ్ళకి ఇవ్వండి, అర్థం చేసుకునే టైం ఇవ్వండి. తల్లిదండ్రులు కూడా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో కోసం ప్రెస్టేజ్కి వెళ్ళి వాళ్ళు ఉన్న బంగారం అమ్మి, వాళ్ళ పొలాలు అమ్మి, వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్ముకొని పిల్లల్ని పెళ్లి చేసి కూడా డివోర్స్కి వచ్చేస్తున్నారంటే అది ఎంత సిగ్గుచేటు పని కదండి. అది జరగకముందే మీరు పిల్లలతో మాట్లాడండి, వాళ్ళకి ఇష్టమా లేదో కనుక్కొని చేస్తే 100% మీకు డివోర్స్ అనేది ఉండదు ఎక్కడా కూడా. చేసుకున్న తర్వాత రీజన్స్ బట్టి డివోర్స్ కంపల్సరీ కావాలి అనుకున్నప్పుడు అది 100% తీసుకునే రైట్ అందరికీ ఉంది. కానీ చెప్పేది ఏంటంటే ముందు తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు పిల్లల పైన చూపించండి. ఫస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళ విధానం ఏంటో ముందు అన్నీ నేర్పి మీరు ఎప్పుడైతే మీ పిల్లల్ని పెళ్లి చేసి పంపిస్తారో మీరు నేర్పిందే వాళ్ళు అక్కడ చేస్తారు. అక్కడికి వెళ్ళి నేర్చుకోమంటే అది కరెక్ట్ కాదండి. సో ఇది కూడా ఆలోచించుకుంటే కూడా కానీ వాళ్ళ కళలు కనలేవని ఉంది. అలాగే ఏంటంటే ఏదన్నా పాపం వాళ్ళని మనం పేరెంట్స్ని కూడా మనం ఎప్పుడు తప్పుపడ్డం లేదు. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే వాళ్ళు కోరుకుంటారు. కానీ ఏమవుతుంది, వీడు ప్రేమించేది ఆవిడ తాడుబండు లేనోడైతే ఆల్రెడీ ఏం చేస్తారండి, ఫోన్లే అమ్మ వెళ్ళమ్మా వెళ్ళిపో, తాడుబండు లేనోడితే వెళ్ళిపో అని అలా వెళ్ళిపోయి అలా రీసెంట్గా ఏమైందంటే లవ్ మ్యారేజ్ రాదు, ప్రేమించుకున్నారు, ఇంట్లో ఒప్పుకుంటలేదని చెప్పి తీసుకుపోయి హైదరాబాద్ వచ్చేసారు. హైదరాబాద్ వచ్చేసి ఒక పలానా వచ్చింది కదా ఇప్పుడు ఉన్నారు 3 రోజులు 4 రోజులు ఉంచాడు. 1 fine day తెల్లారితే లేడు మాయం. అమ్మాయి అక్కడే ఉంది, తెల్లారితే లేడు, వెళ్ళిపోయాడు, ఇటో పారిపోయాడు అమ్మాయిని వదిలేసి. ఇప్పుడు అమ్మాయిలు చెప్పబోయే ఏంటంటే వచ్చేయమన్నాడు కదా అని వెళ్ళిపోవడం రాదు, ఏంటి మనం చేస్తుంది కరెక్టేనా, వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి నిజంగాను ఎక్కడో ఏ రైల్వే స్టేషన్లో ఎక్కడో రూమ్ తీసుకున్నాడు, పరిస్థితి బాగోదు బయట. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందంటే రూమ్లో ఉండేది ఎక్కువగా ఎవరు మెన్సే వర్క్ చేస్తారు హోటల్లో. అమ్మాయి ఒంటరిగా ఉంది కదా అని చెప్పి అవకాశాన్ని వాడుకుని రేప్ చేస్తే దానికి ఎవరు బాధ్యతలు? చేయడం గ్యారెంటీ ఏంటి? లేడు కదా, తెచ్చినోడు లేడు, అది పారిపోయాడు ఎటు. ఈ అమ్మాయి కంగారు పడిపోయి లేడని చెప్పి నెత్తుకుని సాయంత్రానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్తే వాళ్ళు పర్యటకుంటే వెళ్ళి వాళ్ళు పిల్లని తెచ్చుకున్నారు. 3 సార్లు 2 రోజులు అనుభవించేశాడు, మోజు తీరిపోయింది, పారిపోయాడు. ఇంకా ప్రేమించాం, వచ్చేయమన్నాడు, వెళ్ళిపోవాలి, ఇలా అయిపోయింది. కాబట్టి అమ్మాయిలు కూడా అమ్మాయిలైనా ఇప్పుడు ఆ లేపుకెళ్ళిన వాళ్ళు ఎంత తప్పు, లేచిపోయిన వాళ్ళు కూడా అంతే తప్పు. ఇద్దరు కూడా బాధ్యతలు కూడా ఏం చేస్తాడండి, తాడుకుండా లేదాడికి, ఇల్లు లేదు, తల్లిదండ్రులు అంటే భయం భక్తి లేదు, ఏం చేస్తాడు, ఆ కోరిక ఉంది, తీసుకుపోయాడు, ఒప్పుకోవట్లేదు, పెళ్ళి ఇడిగింది చేస్తారు, అన్నీ బాగుంటే తల్లిదండ్రులు చేయరండి. అంటే కొంతమంది ఉంటారులేండి, సర్టన్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ పిల్లలు ఎంత అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా అలానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచి వాళ్ళకున్నా లేకపోయినా ఎవరు తల్లిదండ్రులైనా ఒకటే చేస్తారు. మనకు ఉండి ఎప్పుడు పిల్లలు పెట్టరు,
పిల్లలకి ఎప్పుడు కూడా మన పస్తులుండే పెడతారు చాలామంది. డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి వేరేనండి. అసలు కష్టపడి వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుకుంటే సో ఆ రీజన్స్ ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం కూడా అర్థం చేసుకుంటే అన్నీ బాగుపడతారు, అందరూ బాగుపడతారు, మనం కూడా బాగుపడతాం. ఇప్పుడు ఉమెన్కి కొన్ని స్పెషల్ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి కదా, ఏది సెక్సువల్ హెరాస్మెంట్ కేసు ఒకటి, తర్వాత ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి వరకట్న వేధింపులు ఇవి ఉండడం తప్పు అని నా ఉద్దేశం కాదులే, కానీ వీటిని యూజ్ చేసి కొంతమంది మెన్స్ మీద వాళ్ళు ఈ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది. సో మెన్స్ వీటి నుంచి తప్పించుకోవడానికి కూడా ఏదన్నా ఒక లా అంటూ ఏదన్నా ఉందా? స్పెషల్గా లా అంటే ఏం లేదురానండి. వాస్తవం చెప్పాలంటే ఈ 498 అంటారు, 498 తర్వాత ఈ చట్టం ఇవన్నీ కూడా అమ్మాయికి రక్షణ కోసం పెట్టినవి. అయితే దీన్ని మిస్యూజ్ చాలామంది చేస్తున్నారు. అయితే ఇవి కోర్టు కూడా ఏం తిన్నది రాదు కదా. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నాన్ బెయిల్ ఏమంటారు, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. అయితే దీన్ని వెంటనే అరెస్ట్ చేయడానికి లేదు, దీన్ని పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి జరిగిందా జరగలేదా, వాస్తవా అవాస్తవా అని చెప్పి తెలుసుకుని రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే వీళ్ళు ఎలా చేస్తున్నారని తెలిస్తే ఏం చేశారంటే ఇమీడియట్గా కంప్లైంట్ ఏంటి, ఇప్పుడు మీ భర్త నేను కొట్టాడమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయి రాబాయ్ అని చెప్పి స్టేషన్లో పాడేసి అలా ఉండదు. మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి, సార్ మీ వైఫ్ ఇలా మీ మీద 498 కేసు పెట్టారు సార్, స్టేషన్కి రండి అని చెప్పి పిలిచి, సార్ ఏమైంది సార్ అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడి నిజంగా అందులో వాస్తవం ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది తప్ప అరెస్ట్ చేయడం అనేది, అంటే ఆ గ్రౌండ్స్ పట్టుకుని డివోర్స్ అనేది ఫైల్ చేసుకుంటున్నారు. మీరు చెప్పిన వాస్తవంలో అయితే 490 పెట్టుకొని చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. దానికి కూడా కోర్టు ఒక చాలా కేసెస్లో క్వాష్ చేసి చెప్పింది 498ని మిస్యూజ్ చేసుకుంటున్నారని. దానికోసం కూడా లాపరంగా అన్నీ తెలుసుకొనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొన్ని కేసెస్లో అయితే అబ్బాయిలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అమ్మాయిలు చాలామంది 498 పెట్టి కావాలని చెప్పి ఒక ఫ్యామిలీని బయటకు లాగేస్తున్నారు. దానివల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుందని వాళ్ళు ఆలోచించట్లే. మీకు నిజంగా అట్లానే జరిగిందనుకో, అన్యాయం జరిగిందనుకో, దానికోసం ఫైట్ చేయండి. అంటే మీ ఏంటంటారు, మీ సంతోషాల కోసం ఇతరులు మీ బాధ పెట్టకూడదు ఒక ఫ్యామిలీని. సో జరుగుతున్న మిస్యూజుల కోసం కోర్టు కూడా దీన్ని సీరియస్గానే తీసుకుందా, ఆల్రెడీ తీసేసుకోదు పెట్టి అవునా అమ్మ కొట్టేసారా దా లోపలేసే అని చెప్పి బ్లైండ్గా తీసుకోదు. ఎంక్వైరీస్ జరుగుతాయి. తర్వాత చూసుకుంటే అంటే డివోర్స్ తీసుకోవడానికి ఊరికనే కూడా ఇచ్చేయడం లేదు. దీనికి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. మీకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ డివోర్స్ ఫైల్ చేయాలంటే కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఇలా క్రుయాలిటీ అలా కొడుతున్నాడని ఇలాంటివి ఏమన్నా అదొక దాంతో చేసుకోవచ్చు. లేదంటే డిసీజెస్ ఉంటాయి, కొన్ని అంటువ్యాధులు ఉంటాయి కదా, మీకు అప్పట్లో తెలిసే ఉంటుంది. అలాంటి అంటువ్యాధులు భర్తకి భార్యటని ఉంటే ఇప్పుడు నా భర్తకి అంటే వ్యాధి ఉందండి, నేను అతనితో ఉండలేనండి అని చెప్పి ఆ గ్రౌండ్ మీద డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత ఇల్లీగల్ రిలేషన్షిప్స్, దీన్ని అడల్టరీ అంటారు, ఇందా మనం మాట్లాడుకున్నాం కదా. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏదన్నా సరే ఆ గ్రౌండ్ మీద కూడా మనం డివోర్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇలా కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్స్ ద్వారా డివోర్స్ అని ఫైల్ చేసుకోవాలి తప్ప ఊరికి నేను ఆ టీవీ రిమోట్ ఇవ్వలేదు నువ్వు డివోర్స్ ఇచ్చే అంటే కుదరదు. కొంతమంది ఫేక్ పెట్టుకుని డివోర్స్ ఫైల్ చేసుకుంటారు, కొంతమంది వాస్తవం జరిగేది పెట్టుకుంటారు. చాలామంది అయితే మిస్యూజ్ చేసుకుంటున్నారు. కానీ కోర్టు కూడా వెంటనే దాన్ని నమ్మేది, ఎంక్వైరీ చేసి దాన్ని తగ్గట్టుగా దాన్ని మాట్లాడుకున్నాం మనం, అతనికి మగతనం లేదని చెప్పి డివోర్స్ అది వెంటనే బాబు నీకు లేదా ఇచ్చేస్తున్న డివోర్స్ అందు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి టెస్ట్ చేసి ఇది ఉంటుంది కదా, ఆ టెస్ట్ చేసి అవునని చెప్పి అంటే అబ్బాయి ఒప్పేసుకుంటే మనం ఏం చేయాలని ఇచ్చేస్తారు. అలాగా చాలామంది యంగ్స్టర్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఒకటి ఉంది. చాలామంది చాలా ఇన్స్టిట్యూట్స్కి జాబ్స్ కోసం బ్యాక్డోర్ నుంచి వెళ్ళడానికి లేదంటే జాబ్స్ ఇస్తామని చెప్పేసి ఇంత సర్టెన్ అమౌంట్ తీసుకుంటున్నారు. కోర్స్ అంతా అయ్యాక అది ఫేక్ అని తెలిసిన తర్వాత వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయడానికి లాస్ ఏమైనా ఉన్నాయా? అంటే బ్యాక్ డోర్ అంటే ఈ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ మనం కొట్టలేమనుకోని నమ్మకం లేనప్పుడు వీళ్ళు డైరెక్ట్గా జాబ్ ఇస్తాం మాకు ఇన్ని లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి అంటున్నారు కదా. మేబీ ఎక్కువ నేను ఇందులో విన్న మట్టికి ఏంటంటే ఐటీ జాబ్స్లో ఎక్కువ జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్లో పోయినాయి ఆ రోజులు, ప్రతి దానికి కూడా సిస్టమేటిక్ వస్తుంది మన గవర్నమెంట్కి. అయితే అమౌంట్ ఏమంటున్నారు, అమౌంట్ ఇన్ని ల్యాక్స్ అమౌంట్ అని తీసుకుంటున్నారు.
క్లయింట్ దగ్గర ఒక యంగ్స్టర్ దగ్గర ఓకే నీకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నువ్వు దీంట్లో సెలెక్ట్ అవుతావు, నువ్వు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే పాస్ అవ్వలేవు, కానీ నాకు ఇన్ని లక్షలు వేసి నేను మేనేజ్ చేసి నీకు జాబ్ ఇస్తా అంటున్నా. అచ్చా అచ్చా ఓకే ఓకే సో అట్లాంటిది ఈ ట్రైనింగ్ అంది ఇచ్చాక జాబ్ ఇచ్చేసరికి అక్కడ ఏం లేదు ఫేక్ అని చెప్పేసి తెలుస్తుంది. నష్టపోయిన క్లయింట్ ఎవరైతే ఉన్నారో దాన్ని రెక్టిఫై చేసుకోవడం లేదంటే వాళ్ళ మీద కేసు వేయడానికి ఏదైనా లాస్ అంటే ఏమైనా ఉన్నాయా? అంటే చీటింగ్ కేసులో వేసుకోవచ్చు, కానీ ఈ ఫేక్ చేసే వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక ఆఫీస్ ఉండదు, మీరు అమౌంట్ అలానా ట్రాన్సాక్షన్ చేశారని ప్రూఫ్ ఉండదు, మీకు వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఎవరు ఏమెవరు, మీరు ఉన్నారు సార్ ఇప్పుడు 2 lakhs నాకు ఇచ్చారు ఆఫ్ ది కెమెరా, 2 lakhs ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు, ఒక 2 months అయిపోయింది, వితౌట్ ఎవిడెన్స్ వితౌట్ డాక్యుమెంటేషన్ లేకుండా నువ్వు ఎలా కేసు ఫైల్ చేస్తావు? ఎవిడెన్స్ ఇప్పుడు మన లా కావాల్సింది ఏంటంటే ఎవిడెన్స్ మ్యాండేటరీగా ఉండాలి. మీరు అందుకే ప్రతి అమౌంట్ కూడా మీరు అప్పు చేసినా లేదంటే అప్పు తీర్చాలన్నా ఏ అమౌంట్ అయినా సరే క్యాష్ పూర్వకంగా ఇవ్వకండి. ఆన్లైన్లో ఇప్పుడు మొబైల్ యాప్స్ వచ్చేసినాయి, బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేయండి, చేసుకోండి తప్ప అదొక ఎవిడెన్స్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా పక్కన అరుణ్ సార్ ఉన్నారు, నేను ఈయనకి బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే పలానా అరుణ్ గారికి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి ఇక్కడ రిసిప్ట్ ఇస్తుంది బ్యాంక్ నాకు. దీని ద్వారా నేను రేపు పొద్దున్న మీరు అడ్వకేట్ అయితే మీకు సార్ నాకు ఇలా నేను ఇచ్చాను సార్ అమౌంట్ ఇవ్వలేదు, దీనికి ఏదైనా ఉందా ఆప్షన్ అంటే నేను ఈయన్ని క్వశ్చన్ చేయొచ్చు, పలానా రోజు డబ్బులు ఎందుకు తీసుకున్నారు, మీరు ఏ పర్పస్ మీద తీసుకున్నారు అని ఇవ్వలేదు అనడానికి ఈయనకి రైట్ ఉందా? సేమ్ అదే బాబద్లో మీరు చాలా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉంటే మనం డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. నేను లేదు సార్, నేను సంచిలో పెట్టుకెళ్ళి క్యాష్ ఇచ్చేసానండి, వాళ్ళు ఇమ్మన్నారు ఇచ్చేసానండి, నువ్వు చేసిందే తప్పు, బ్యాడ్ డోర్ నుంచి వెళ్ళడం లీగలా? యాక్చువల్లీ ఫ్రాడ్స్ అవే చెప్తున్నాం ఇందాక. మన రీసెంట్గా సైబర్ హోమ్ అయితే ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సైబర్ క్రైమ్లో మాట్లాడుకున్న కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎట్లానే జరుగుతున్నాయి. ఎలా అంటే మనము వాళ్ళు కూడా ఎట్లా ప్లాన్ చేస్తున్నారంటే అసలు వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ప్లాన్ చేసుకుని ఇస్తున్నారు. మన వాళ్ళు కూడా అందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళలోనే పడుతున్నారు, అందులోనే దొరుకుతున్నారు అందరూ కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే మనం వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం కదా. ఇన్కేస్ ఎనీ సర్టెన్ ప్రూఫ్ ఉంటే డెఫినెట్లీ మనం వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు. మీరు ఒకవేళ అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి మమ్మల్ని, లేదా మీ దగ్గర అడ్వకేట్ని అప్రోచ్ అయితే మీరు డెఫినెట్గా కూడా డాక్యుమెంటేషన్ ఏదన్నా బ్యాంక్ రిసిప్ట్, మొబైల్ ఫోన్పేలో అమౌంట్ అవుతున్నాయి కదండి, మీరు ఉన్నా సరే మనం ఏదో రకంగా వాళ్ళని అకౌంట్ ఫ్రీజ్ చేయించవచ్చు. ఇందా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కదా, అలా అకౌంట్ ఫ్రీజ్ చేయించి ఏదో రకంగా ఎంతో అంత అమౌంట్ అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయవచ్చు. మన సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ జరిగేవి చేసేవి కూడా మన చదువుకున్న వాళ్ళ దగ్గర జరిగేవి. ఏం జరుగుతుందంటే చదివిస్తున్నారు పేరెంట్స్ చదివించిన తర్వాత వీడు జాబ్ కొట్టే స్టేజ్ లో ఉన్నట్లే, వీడి ఇంట్రెస్ట్ బట్టి చదువుకోకుండా పేరెంట్స్ ప్రెజర్ బట్టి చదువుతున్నాడు. చదివిన తర్వాత ఒక సడన్ టైంకి వెళ్ళిన తర్వాత జాబ్ పీరియడ్కి వచ్చేసరికి ఇంట్లో ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు ఎవరైతే యంగ్స్టర్ని, ఏదో జాబ్ చేయాలి చదివించాం కదా అని చెప్పేసి. వీడి టాలెంట్ లేనప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేయలేనప్పుడు వీడేం చేస్తానంటే ఈ బ్యాక్ డోర్ ఆప్షన్ అనేది ఎత్తుకుంటున్నాడు. అమ్మ లేదంటే మమ్మీ డాడీ లేదంటే నేను లక్షలు కడితే డైరెక్ట్ జాబ్ ఇస్తారంట, నేనైతే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేను అని చెప్పగానే పేరెంట్స్ ఏంటి ఇంతవరకు కష్టపడ్డాం కాబట్టి 1 లక్ష 2 లక్షలు కడితే జాబ్ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా ప్రొసీడ్ అవుతున్నారు. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ భారతదేశంలో ఏదైనా ఉద్యోగం ఉందంటే ఒకటే సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంకేం లేదు. మన ఇండియన్ పేరెంట్స్కి అదొక ఉద్యోగం కనపడుతుంది. ఏంట్రా అంటే ₹1,00,000 జీతం, ₹1,00,000 జీతం వచ్చేస్తుంది. నా కొడుకు పక్కన ఎదురింటి సుబ్బారావు కూతురు వచ్చింది, వెంకటరావు కొడుకు వచ్చింది ఉద్యోగం, ₹1,00,000 జీతం అంట, మా ఊరిని కూడా చదివించేద్దాను అని చెప్పి అర్హతను మించి చదివించేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఒక ఫీజు ఉంటుంది, ఒక యూనివర్సిటీలో ఒక ఫీజు ఉంటుంది. అందులోనే చదివిస్తాను నేను, ₹1,00,000 10 లక్షల సీట్లోనే చదివించాలని చెప్పి వీడి ఇంట్రెస్ట్ ఏంటి ఏదో ఉంటుంది, గ్రాడ్యుయేషన్ చేయాలనో లేదంటే వేరేదో చార్టెడ్ అకౌంట్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో లేదంటే ఇంజనీరింగ్ అవ్వాలి, ఆ గొర్రెల మందులోనే వెళ్ళాలి అని చెప్పి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. మా లా ఫీల్డ్ ఉంది, డాక్టర్ ఫీల్డ్ ఉంది, చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు, మీలా యూట్యూబర్స్ అవ్వచ్చు, బోల్డ్ యాంకర్స్ అవ్వచ్చు. యాంకర్స్ ఎంత బాగుంటుంది ఇప్పుడు లైఫ్, ఎంత మామూలుగా న్యూస్ ఛానల్ అంటే ఒకే వేళ వెళ్ళటండి, అందరూ వెళ్తున్నారు కదా. ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తా లాస్ట్ లో ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసే టైంలో మీరా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటంటే
ఒక స్టూడెంట్ యూఎస్ వెళ్తున్నాడు ఓకే. స్టడీ పర్పస్గా, జాబ్ పర్పస్. అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా జాబ్ వచ్చింది. వీడికి ఇష్టం లేదు, కొంత నాలెడ్జ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి ఏంటనేది. కానీ వీళ్ళ పేరెంట్స్ ఏంటి, ఇక్కడ ఉంటే వీడు బాగుపడట్లేదు అని చెప్పేసి వాడిని యూఎస్ పంపించడానికి ట్రై చేసి వీసా అప్లై చేశారు. వీడు ఏం చేశాడంటే ఎయిర్పోర్ట్ వరకు బాగా వచ్చాడు. ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గర బ్యాగ్ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కదా. అక్కడ దాకా వెళ్ళేదాకా వీడు పేరెంట్స్ బ్రదర్ ఆలోచించాడు. అక్కడ దాకా వెళ్ళింది ఏం చేశాడంటే వాడి దగ్గర ఉన్న పాస్పోర్ట్ వీసా రెండు చింపేశాడు. ఇష్టం లేదు, వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. ఏ పనైనా ఇంట్రెస్ట్తో చేయాలండి, మనసు పెట్టి ధ్యాస పెట్టి చేస్తారు. కూడా ప్రెజర్ చేయకుండా వాళ్ళకి ఇష్టమైంది ఏంటి అంటే పాపం పేరెంట్స్ని అనలేము ఏంటంటే అంటే తెలియదండి. మన పేరెంట్స్ చెప్పాలంటే అదే అంటున్నామండి, వాళ్ళకి అవగాహన లేదండి, అవేర్నెస్ లేదు ముందులో పేరెంట్స్కి. మంచిగా వాడతారు పేరెంట్స్, అందరూ పిల్లలు మంచిగా వాడతారు. ఉన్నారు పిల్లలని చూడని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 90% మంది పిల్లలు మంచిగా. అదే అంటున్నా కదండి, ఏ ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని వదులుకోరండి. వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే వస్తారు. సో ఏంటంటే అవగాహన లేటండి, అవగాహన పెంచుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే ప్రతి దాని మీద ఇప్పుడు ఉండే జనరేషన్కి అవగాహన ఉండాలి. ఒకడు ఏది చేస్తే అది ఎప్పుడు చేయకూడదండి. ఒక పని ఎప్పుడు కూడా ఒకడు ఏది చేస్తే అది చేయకూడదు. డిఫరెంట్ వేలో ఆలోచించండి. వాడు ఇది చేస్తున్నాడంటే నేను ఇంకోటి చేయాలి. కాంపిటీషన్ ఉండాలి. అతికి మించి కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేం. ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమైపోయారు గతంలో. మనం ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా అనేవారు. ఇప్పుడు ఇంజనీరింగ్ అవుతా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతా. ఇంకా ఎంతంటే ₹1,00,000 జీతం, ₹1,00,000 బతికేస్తాడు అంతే. ఇంకా ₹1,00,000 జీతం, ఇంకా సుఖ సంతోషాలు అవసరం లేదు. పిల్లలు పాపం తల్లిదండ్రులు కూడా అలా అయిపోయారులేండి. పాపం వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. అంటే వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన మాటలు వల్ల పిల్లలకు అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఆటతనంగా ఏదో ఎలా అంటే ఐఫోన్ కావాలంటే ఐఫోన్ అంతే. అది మా నాన్న ఎలా సంపాదిస్తున్నాడు ఆ ఆలోచన లేదు. మా అమ్మ ఎలా కష్టపడుతుంది. రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో వీడియో చూశాను. వాళ్ళ మదర్ ఏదో పని చేసుకుంటుందంట, లేబరు. ఆ పిల్లవాడు ఐఫోన్ అడిగాడని చెప్పి ఇంత చిల్లర పోజ్ చేసుకొచ్చి ఐఫోన్ కూడా ఇచ్చింది ఆమె. ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది వీడియో. అంటే మరి ఎలా కొట్టాలండి? ఆమె ప్రేమ గొప్పదా, వాడి ఇది గొప్పదా? మరి అలా ఉంది. అర్థం చేసుకుని మన పేరెంట్స్ అసలు ఎలా సంపాదిస్తున్నారు. అరే ఈరోజు నేను తింటున్నా అంటే దానికి కారణం ఎవరు అన్న మనకు ఆలోచన ఉండాలి కదా. నేను మెతుడు తింటున్నా, ఈయన మా నాన్న ఎంత కష్టపడితే ఇది నాకు పెట్టలేడు. ఎలా పేరెంట్స్ ఎలా ఉండాలంటేనండి, అవునా అయ్యో అలా జరిగిందా కాదు, ఈ బతుకు నువ్వు బతకరా అని వదిలేస్తే లైన్లోకి వచ్చేద్దాం. కొంతమంది అలా వెళ్ళి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అలా వెళ్ళి ఒక 500 సంపాదించి రారా అంటే తెలుస్తుంది. 500 సంపాదించి అంత ఈజీ అలా నేర్పలేరు. రారాలి ఎక్కువైపోయింది. అది తగ్గించి నీట్గా అందరినీ సాఫ్ట్వేర్ ఒకటే రాసాను బాబు, బోల్డ్ మార్గాలు నేను ఎత్తుక్కొని నీట్గాను ఐఏఎస్లు అవ్వండి, ఐపీఎస్లు అవ్వండి అంటే ఇందులో పెట్టే కష్టం అందులో పెట్టుంటే అయిపోతారండి. ఇప్పుడు నేను చెప్పాలంటే అందరూ కాంపిటీషన్ తగ్గిపోయి ఉండొచ్చు, అందరూ ఇటు వచ్చేస్తున్నారు, అందరూ ఖాళీ అయిపోతాయి కదా. అడ్వకేట్ అవ్వచ్చు, జడ్జిలు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, అవి బాబు బ్యాంక్ జాబ్స్ ఉన్నాయి, టీచర్ జాబ్స్ ఉన్నాయి, అన్నీ వదిలేసి సాఫ్ట్వేర్ అంటున్నారు. ఏ సైబర్ క్రైమ్ కన్నా ఏ ఒక్క విషయాల్లో డబ్బులు పోగొట్టుకునేది ఎవరైనా ఉన్నారంటే ఉద్యోగం లేనివాడు తప్ప ఎవడు కూడా వేరే దాని గురించి ఆలోచించినాడు ఎవడు కూడా డబ్బులు పోగొట్టుకోవట్లే. ఇంజనీరింగ్ కాలేజీలు పాల్పడ్డాయండి నాకు తెలిసి. అది 100% సర్టిఫికేట్ ఇచ్చి పంపేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. చదువుకున్నాడు క్యాంపస్ల జాబులు వచ్చేస్తున్నాయి, చదువు లేనివాడు పరిస్థితి ఏంటి? లేదు, వేరే మార్గం చూపించాలి కదా. చూడాలండి. చివరిగా ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఎందుకో మీరు ఇంత హ్యాపీగా అన్ని ఆన్సర్స్ ఇస్తున్నారు కదా, మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఇంత హ్యాపీగా ఎలా లీడ్ చేస్తున్నారంటే మీకు ప్రెజర్స్ ఉంటాయి. మార్నింగ్ లెగిస్తే మరి మీ పర్సనల్ లైఫ్కి మీరు టైం ఎలా ఇవ్వగలుగుతున్నారు, అంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు మీ ప్రొఫెషన్లో? ఆల్రెడీ మీకు మొదట్లోనే చెప్పాను, ప్యాషన్తో పని చేస్తే దానికి అలసట తెలియదంట. అంటే మనం కష్టపడుతున్నాం అనే ఆలోచనే ఉండదంట. ప్యాషన్తో ఏ వర్క్ చేసినా 100% మనం భారం అనుకుని చేస్తే ఏది అవ్వదు. 100% చేస్తే ఏదన్నా ఏముందండి, దీని లైఫ్ దీనిదే. మేము చాలా కష్టపడి వచ్చాం ఈ స్థాయిలో. మీ ముందు ఎలా కూర్చున్నాం అంటే నేను చాలా కష్టపడే. మీరెవరో తెలియదు, నేను ఎవరో తెలియదు. నన్ను ఇక్కడ దాకా రప్పించడానికి కారణం నా కష్టమే కదా. ఇష్టపడుతూ కష్టపడ్డా, అంతే. కష్టాన్ని ఇష్టపడ్డా ఫస్ట్. ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతున్నా, రేపు పొద్దున్న ఇదే కష్టాన్ని ముజాన్ని వేసుకుని తిరగను కదా నేను. అలాగా మీ దగ్గరికి ఈరోజు షిఫ్ట్ డ్రార్లో వస్తే రేపు పొద్దున్న బెంచ్ డ్రార్లో రావాలి. ఇది గోల్. ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సింది ఏంటి, ఈరోజు షిఫ్ట్లో వచ్చా రేపు బెంచ్లో రావాలి, బెంచ్ తర్వాత నుంచి ఫెరారీలో వెళ్ళాలి. అంటే ఒక
థాట్ మనకి నేను ఎప్పుడు రీసెంట్గా ప్రతిదా ఎక్కువ వింటూ ఉంటాను, మన పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు యద్భావం తద్భావతే అని. దీని అర్థం ఏంటంటే మన మతి ఎంతో డెత్ ఎంత అండి. మన మతి అంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావో అని చెప్పి నీ ఆలోచన ఉంటే నువ్వు ఆ స్థాయికి వెళ్ళగలవు తప్ప నేను ఎంతసేపు నువ్వు ఆ ఇంజనీరింగ్లో ఉంటా, లేకపోతే ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా, లేకపోతే ఇక్కడే 10,000లో పని చేసుకుంటా అనుకుంటే 10,000 అని, నాకు ₹1,00,000 జీతం 5 లక్షల్లో జీతం రావాలనుకుంటే నువ్వు 5 లక్షలు టార్గెట్ పెట్టుకుంటే ₹1,00,000 కానీ రీచ్ అవుతావు. అంతేగాని ఆ 1,00,000 చాలనుకుంటే ఎక్కడ ఉంటావు నువ్వు? అలాగా అంటే ఇందులో కూడా మా ప్రొఫెషన్లో కూడా ఉంటాయి 100%. అన్నీ ఫేస్ చేస్తాము, ఫ్యామిలీని చూసుకోవాలి, మళ్ళీ మా కెరియర్ని చూసుకోవాలి, ఫ్రెండ్స్ చూసుకోవాలి. ఏంటంటే లాలో మేము ఫేస్ చేస్తున్న బాగా ఏంటంటే కొంతమంది అవగాహన లేక మా రిలేటివ్స్లోనే చెట్టు కింద పేరురా. అంటే అంటే ఏమైపోయిందంటే మా తెలీదు మా సరౌండింగ్లో ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా ఎలా అంటే మీడియేటర్స్ టైప్ ఉంటుంది. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, కేసు తీసుకుంటారు, పెద్ద ఆయనకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఎంతసేపు నా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. వీళ్ళని చూసి అదెందుకురా మీ పిల్లనెవర్రా ఈ టైపులో మీ పిల్లలు లాయర్ అంటున్నారు. అంటే లాయర్ పిల్లలు అవ్వకూడదు ఏంటి అంటే అలా అయిపోయింది. అసలు ఎంత మంచి ప్రొఫెషన్ ఇది, చాలామంది లాయర్ అంటే అలా చాలా బాగుంటుందండి ఫీల్డ్. అయితే మనకి ఏంటంటే మన విలేజెస్లో లేదు కానీ సిటీస్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అడ్వకేట్స్ అందరూ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఏ ప్రొఫెషన్కి వెళ్ళు, ఏ దేశం వెళ్ళినా లా లేకుండా ఉండదు. పోలీస్ వ్యవస్థ ఎంత ఇదో అడ్వకేట్స్ కూడా అంతే కీలక పాత్ర పోషిస్తుంది. చాలా బాగుంటుంది, చదువుకోవాల్సిన అనుకున్నారు చదువుకోండి, లా చాలా మంచిగా ఉంటుంది. మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే మా కాంటాక్ట్ ఇస్తాం, డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఏమైనా కేసు ఏమైనా ఉన్నా సరే డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అయితే మీకు తగిన సలహాలు కూడా ఇస్తాం. అవును, నేను కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు ఏదో బుక్ రాస్తున్నారు, నేను అసలు దాని రిలేటెడ్ ఏంటన్నది. అది సూన్ అండి, వెరీ సూన్. అంటే అఫీషియల్ గా మేము ఇంకా రిలీజ్ చేయలేదు, వెరీ సూన్ అప్డేట్ చేస్తాం. అంటే పర్సనల్ బుక్ ఆత్మకథలు అయితే కాదు, జ్యుడిషియరీ సంబంధించి మా లా ఫీల్డ్ వాళ్ళకి సంబంధించి ఒక బుక్ పబ్లిష్. బుక్ నేమ్ ఏంటది, అదే ఏం పెడదాం అనుకుంటున్నారు? యాక్చువల్గా బుక్ నేమ్ వచ్చేసరికి రా బుక్ అండి, RAWBOK రా బుక్. బుక్ నేమ్ వచ్చేసి అంటే నేమ్ అంటే అక్కడ సబ్జెక్ట్ బట్టి నేమ్ వస్తుంది. జస్ట్ బ్రాండ్ నేమ్ వచ్చేసరికి రా బుక్, ఫ్రమ్ రా బుక్ అని చెప్పి. అండ్ మాది మీకు ఇంట్రా లా గురించి మరికొన్ని వీడియోస్ కావాలనుకుంటే మేము యాక్చువల్లీ మాదో ఛానల్ ఉంది, అడ్వకేట్ రాటాక్స్ అని చెప్పి మాదో ఛానల్ ఉంది, మీరు ఫాలో అవ్వండి. 100% మీకు లీగల్ అడ్వైజెస్ కావాలన్నా మరికొన్ని ఇంకా వీడియోలు మా తరపు నుంచి మీరు లీగల్ సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మీరు అయితే అవేర్నెస్ తెలపండి ముందు. లా అంటే ప్రతి సామాన్యుడికి తెలుసుకోవాల్సింది ఏంటంటే లా తెలుసుకుంటే మనం ఏదైనా చేయగలం. మామూలుగా పెళ్ళయిన తర్వాత కందిపప్పు రేటు, కూరగాయల రేటు ఎలా తెలుసుకోవాలో మానవుడు 18 ఏళ్ళు దాటిన తర్వాత లా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. 100% తెలుసుకుంటే చాలా మన లా తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చండి, తప్పకుండా. ఎవరికి భయపడడం అవసరం లేదు, మన తప్పు. ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళ దగ్గర ఎలా చేతులు కట్టేసి నుంచి ఉంటారు. ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఎప్పుడు వస్తుందో ఆటోమేటికలీ వాడు ప్రతి దాంట్లోనూ హీరో అవుతాడు. ప్రశ్నించిన వాడు వేస్ట్. ప్రతి దాన్ని ప్రశ్నించాలి. ఎవరినైనా ప్రశ్నించగలిగే దమ్ము ఉండగలిగేది ఒక మనిషి కంపల్సరీ కావాల్సింది. అది 100% ప్రశ్నించాలి ప్రతి ఒక్కరు. చాలా థ్యాంక్స్ అన్న, మిమ్మల్ని ఇక్కడ రప్పించడం ఎంత ఈజీ, కష్టం అనేది పక్కన పెడితే మీరు నన్ను నమ్మి ఇక్కడ ఎంత దూరం వచ్చారు. ఎవరు ఎక్కువ టైము యూట్యూబ్ మీద ఈ పాడ్కాస్ట్ మీద గడపట్లేదు, కానీ ఈ పాడ్కాస్ట్ని చివరి వరకు చూడగలిగితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ చాలా ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ కానీ మాకు తెలియజేస్తారు. కుదిరితే మళ్ళీ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది ఉంది. నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం. చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ రాకేష్. మీరు మరికొన్ని ఇంట్రా విషయాలు చాలా తక్కువ తెలుసుకున్నారు, మీరు చాలా తక్కువ చెప్పాం. బట్ ఏంటంటే ఎంత సేపు అవుతుందని మేము అనుకోలేదు. చాలా తెలుసుకోవాలి. ఇదొక సముద్రం అండి ఇది. మీరు ఏదేదో ఈ మొత్తం మీరు ఎంత స్విమ్ చేసినా వస్తూనే ఉంటుంది. అది సముద్రం ఇది. ఏంటంటే ఒక గంటలోనూ టీం కూర్చుంటే సరిపోయేది రాదు. అట్లా చాలా తెలుసుకోండి, చాలా ఉపయోగపడుతుంది. అలా థ్యాంక్ యూ రాకేష్. ఫస్ట్ బాగా కూడా మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం డెఫినెట్లీ నెక్స్ట్ మీటింగ్లో. డెఫినెట్గా మనందరం కలిసి పోరాడదాం, ఓకేనా? ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే చూద్దాం, ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ. చూసారు కదా కంప్లీట్ ఫుల్ వీడియో. ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం.
సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ నా థ్యాంక్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది మా కామెంట్స్ ద్వారా తెలియజేస్తే మేము ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం.